దేవుని నామమున మీకు అందరికీ వందనాలండి. ఒక వాక్యం చదువుకొని ముందుకు వెళ్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7 నుంచి చదువుకుందాం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును ఎవడూ తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసియించి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల పరలోకపు తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, నీవు జీవము గల మాటలు కలిగిన వాడవు తండ్రి. ప్రభా, నిత్య జీవము నీలో ఉన్నది తండ్రి. ఆత్మపూర్ణుడై ప్రభా, సత్యస్వరూపియగు ఆత్మతో పరిశుద్ధుడవై మాతో మాట్లాడుతున్నావు తండ్రి. అందుకొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ప్రభా, ఈ సమయంలో ప్రభా ఈ వాక్య పరిచర్య జరుగుచుండగా తండ్రి, నీ ఆత్మవశ్యములోనికి నన్ను మమ్మల్ని తీసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ఏ విధమైన శరీరము సంబంధించిన ప్రభా మాటలైనను ఆలోచనలైనను తలంపులైనను మా మధ్యలో ఉండకుండానట్లు సహాయం చేయండి. చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక అన్నట్లు ప్రభా, ఆత్మీయమైన చెవులను ఈ సమయంలో మీరు తెరవమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ప్రభా మా దేవ కఠిన హృదయమును మీరు బ్రద్దలు చేయండి. గివ్ us a heart of flesh, Lord Father. ప్రభా, మెత్తని హృదయాన్ని మాకు దయచేయండి. నీవు మాట్లాడుచుండగా తండ్రి, హృదయము అంగీకరించబడి ప్రభా, నీవు దేనికోసమైతే పిలుస్తున్నావో, దేనికోసమైతే మాట్లాడుతున్నావో తండ్రి ప్రభా, నా బిడ్డలని నీవు ఏ విధంగా పిలిచి ప్రభా మా దేవ నీ స్వాస్థ్యమును నీ బహుమానములను ఇస్తున్నావో తండ్రి, అది స్వీకరించడానికి ప్రభా మా దేవ మేము ప్రభా మా దేవ ఆ సిద్ధ మనస్సును మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో మరి ఒక్కసారి ప్రభా మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మరొకసారి ఆ వాక్యం చదువుకుందామా? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నుంచి. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును ఎవడునూ తీయలేకుండా వేయువాడునైనా. చాలు. ఇక్కడ ప్రకటన గ్రంథం అందరికీ తెలుసు కదా, అంటే అందరూ మొత్తం చదవకపోయి ఉండొచ్చు, కానీ ఇది రాసింది ఎవరు? యోహాను గారు. ఎక్కడ రాశారు? పద్మాసు దీవిలో పరవాసుడై ఉన్నప్పుడు దేవుని ఆత్మ ఆయన్ని ఆవరించి ఈ వాక్యాలన్నిటినీ రాయించింది కదా. ఇవన్నీ అంత్యకాలంలో జరగబోయే సంగతులను గురించి రాయించారనమాట. అయితే ఇక్కడ వివిధ సంఘాల గురించి మెన్షన్ చేశారు. అక్కడ ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘమని, సార్దీస్లో ఉన్న సంఘమని, లవోదికయలో ఉన్న సంఘమని ఒక స్పెసిఫిక్ లొకేషన్ని బట్టి లేకపోతే ఒక ప్రాంతాన్ని ఉద్దేశించి రాసినట్లు కనబడుతుంది. కానీ ఆత్మీయంగా మనం ప్రతి సంఘానికి ఆ మాటలు అవసరమై ఉంటాయి కదా. అది మనం ఆత్మీయ రీతిలో మనం తీసుకుంటాం. కాబట్టి ఇది మన దేవుడు ఫిలదెల్ఫియా సంఘంతో ఏం మాట్లాడాలో దాన్ని బట్టి మనతో దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారంట మనతో? ఒకసారి మళ్ళీ చదువుదామా? ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము. దావీదు తాళపు చెవి కలిగిన వాడు ఎవడును వేయలేకుండా తీయువాడును ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా. అయితే ఎవరు మనతో మాట్లాడుతున్నారంట? ఒకటి, దావీదు తాళపు చెవి కలిగిన వాడంట. తాళపు చెవి ఏంటో మనం మాట్లాడుకుందాం. ఇంకా ఎవడును వేయలేకుండా. తాళం ఉంటే ఏం చేస్తాం మనం? వేస్తాం. తాళం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే వేస్తారు, తీస్తారు కదా. కీ సిగ్నిఫైస్ అథారిటీ. ఓకేనా? అర్థమవుతుంది కదా. ఒక తాళం అంటే మన దగ్గర
అథారిటీ ఉన్నట్టు అర్థం. ఎవరి దగ్గర ఉందంట ఈ దావీదు తాళపు చెవి అంటే దావీదు దేనికి సిగ్నిఫై చేస్తుంటే, దేనికి సాదృశ్యంగా ఇక్కడ మాట్లాడుతుందంటే దేవుని రాజ్యానికి, లేకపోతే యేసుక్రీస్తుకి అనుకోవచ్చు కదా. దేవుని రాజ్యానికి అనుకుందాం. ఓకే, దేవుని రాజ్యానికి సాదృశ్యంగా కనబడుతున్నాడు. దేవుని రాజ్యం యొక్క తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయంట? యేసుక్రీస్తు చేతిలో ఉంటాయి. సరేనా? ఆయన వేస్తే ఎవరు తీయలేరంట, ఆయన తీస్తే ఎవ్వరు వేయలేరంట. ఇంకెవరు మాట్లాడుతున్నారంట మనతో? సత్యస్వరూపి. సత్యస్వరూపి అంటే సత్యం అంటే ఏంటి? ట్రూత్ కదా, అంటే నిజం. నిజానికి ఒక ఆకారం ఇస్తే ఎలా ఉంటుందంట? యేసుక్రీస్తులాగా ఉంటుందంట. కొంతమంది అంటాం కదా, లోకంలో అంటుంటారు అందరు నడిచొస్తే అలా ఉంటుంది అన్నట్టు. సత్యం నడిచి మన ముందుకు వస్తే యేసుక్రీస్తులాగా ఉంటుందంట. అండ్ దెర్ ఈజ్ నో అదర్ పర్సన్ ఆన్ దిస్ ఎర్త్ టు కంపేర్ విత్ ట్రూత్ కదా. వేరే వాళ్ళని ఎవరిని మనం కంపేర్ చేయలేం. యేసుక్రీస్తు సత్యానికి సాదృశ్యమైన వ్యక్తి, సత్యవంతుడు. ఇంకా ఎవరు? పరిశుద్ధుడు మనతో మాట్లాడుతున్నాడంట. సో పరిశుద్ధుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు మన నుంచి? అదే పరిశుద్ధతని ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా. బైబిల్లో ఒక మాట ఉంటుంది కదా, నేను పరిశుద్ధుని కాబట్టి యాజ్ ఐఎమ్ హోలీ బీ హోలీ అంటారు కదా, లేకపోతే బీ హోలీ యాజ్ ఐఎమ్ హోలీ. నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని. ఇంకా ఈయన చెప్పే మాటలన్నీ సత్యమా అసత్యమా? సత్యములేనా? నిజమా? షూరా? అందరూ చెప్దామా? దేవుడు చెప్పే మాటలన్నీ సత్యాలు అని గ్రహిస్తామా? అవునా? అండ్ ఇంకొకటి, ఇక్కడ ఎవరి నుంచి చెప్తున్నా కూడా ఎవరి మాటలాగా మనం తీసుకుంటాం? దేవుని మాటలాగానే తీసుకుంటాం. అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఈస్ అగైన్స్ట్ ద స్క్రిప్చర్. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే తప్ప ఎవరు మాట్లాడుతున్నది? దేవుడు నాతో మాట్లాడుతున్నాడని మనం తీసుకోవాలి. సరే, ఇప్పుడు ఫస్ట్ నుంచి మళ్ళీ చదువుకుందాం. దావీదు తాళపు చెవి కలిగిన వాడు మాట్లాడుతున్నాడంట. తాళపు చెవి ఇందాక మనం డిస్కస్ చేసాం కదా. తాళపు చెవి దేనికి సాదృశ్యంగా కనపడుతుంది? మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి అథారిటీకి సాదృశ్యంగా కనబడుతుంది కదా. దేవుడు మన జీవితంలో అన్నిటి మీద అథారిటీ కలిగి ఉన్నాడా? కొన్నిటి మీదే అథారిటీ కలిగి ఉన్నాడా? అన్నిటి మీద అథారిటీ కలిగి ఉన్నాడా? మరి ఎందుకు మనం బాధపడుతున్నాం? యేసుక్రీస్తు అంట మన జీవితంలో దేనికి సంబంధించిన దానికైనా ఆయన దగ్గర తాళము ఉందంట. అది ఈ లోక సంబంధమైన అవసరాలు కావచ్చు, పరలోక సంబంధమైన అవసరాలే కావచ్చు. ప్రతిదానికి ఆయన దగ్గర తాళం ఉందంట. ఆయన మనతో మాట్లాడుతున్నాడు. గ్రహిస్తున్నారు కదా. సో ఆయన దగ్గర ఒక తాళం కంటే ఇంకా ఏముంది? మన ఊపిరి ఎవరిది? ఆయన ఇచ్చిందే కదా. మన ఊపిరే ఆయనలో ఉంది, లేకపోతే ఆయన ఊపిరినే మనం పీలుస్తున్నాం. ఒక పాట ఉంటుంది కదా, నా ఉచ్ఛ్వాస నిశ్వాస నీవే యేసయ్య. ఆయన దగ్గర నుంచే అది వచ్చింది. అదేదో మనం గొప్ప రెవల్యూషన్ ఏం కాదు. ఇట్స్ బేసిక్ థింగ్. లైక్ మనం గ్రహించాము, దేవుడే నాకు ఏమంటారు దాన్ని, ఊపిరిని నాలో పెట్టాడు, నా ప్రాణము ఆయన చేతిలో ఉన్నది. కొరింథీయులకు రాసిన పత్రికలోన ఏముంటుంది? మనం ఆయనలో జీవిస్తున్నాము, చలిస్తున్నాము అని ఉంటుంది కదా. వి మూవ్ అండ్ హ్యావ్ అవర్ బీయింగ్ ఇన్ జీసస్. దేవునిలోనే మనం ఉన్నాం. ఇది మనం గ్రహించాలి. అర్థమవుతుంది కదా. మీ జీవితంలో దేనికైనా, వెదర్ ఇట్ బి జాబ్, వెదర్ ఇట్ బి ఎనీథింగ్, దేనికైనా సరే దేవుని దగ్గర తాళం ఉందంట. ఆయన దగ్గర లేకపోతే ఇంకెవరి దగ్గరైనా ఉంటుందా? ఉండదు కదా. సో బెటర్ నాట్ టు వరీ. మనము అంత కంగారు పడి, లేకపోతే దేవుడు ఏమంటాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఏముంటుంది? దేని గురించి చింతపడకుడి కానీ 4:16 4:7 చదువుదాం ఒకసారి.
ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. సో దేవుడు ఏమన్నాడు? దేన్ని గురించి చింతపడద్దు, దేన్ని గురించి చింతపడద్దు. దేనిని గురించి మన 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 సామర్థ్యంలో ఉన్నా మన సామర్థ్యంలో లేకపోయినా కొన్ని పరిస్థితులు మన సామర్థ్యంలో ఉంటాయి, మనం చేసుకోగలుగుతాం. కొన్ని పరిస్థితులు మన సామర్థ్యంలో ఉండవు. దేన్ని గురించి చింతపడద్దు. ఇఫ్ సంథింగ్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్, డోంట్ వరీ, డు నాట్ వరీ. దేవుడు చెప్తున్న మాట డు నాట్ వరీ. ఎందుకంటే దేవుడు రీసెంట్గా ఒక మాట నాతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఇప్పుడు దేవుని రక్షణ మనం కోరుకున్నామా, ఆయన ఇచ్చాడా? కోరిక గురించి మాట్లాడుతున్నాను. నమ్మాము నమ్మట్లేదు తర్వాత సంగతి, కానీ ఎవరు ఇచ్చారు? సరే, మనల్ని ఎవరు ప్రేమించారు? దేవుణ్ణి మనం ప్రేమించమని అడిగామా? దేవుడు నా కోసం ప్రాణం పెట్టమని అడిగామా? అడగలేదు. సరే, మీలో కొంతమంది పుట్టినప్పుడే క్రైస్తవ కుటుంబంలో పుట్టుండొచ్చు, కానీ కొంతమంది కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత దేవుణ్ణి నమ్ముకున్నారు కదా. సపోజ్ ఇప్పుడు 2024 కదా, 2024లో సంబడి గాట్ సేవ్డ్, లేకపోతే ఈ 2024లో ఒకళ్ళు రక్షణ పొందారు అనుకుందాం. వాళ్ళ వయసు 25 years అంటే ఎప్పుడు పుట్టుండొచ్చు? 2000లో పుట్టుండొచ్చు కదా. సో 2000లో పుట్టినప్పుడు ఈ మనిషికి రక్షణ ఇవ్వాలని దేవుడు ఎప్పుడు నిర్ణయించాడు? అప్పుడే నిర్ణయించాడు. అవునా? అప్పుడే నిర్ణయించాడా? దేవుడు ముందే చూస్తాడా? సరే, అంత పెద్ద ఎగ్జాంపుల్ వద్దులే, కానీ ఇవాళ ఒక కొత్త ఫోన్ కొనుక్కున్నాను అనుకోండి నేను, లేకపోతే రేపు కొత్త ఫోన్ కొనుక్కుంటాను అనుకోండి. ఇవాళ నా చేతిలో ఫోన్ ఉంటుందా? రేపు ఉంటుందా? రేపు కొనుక్కోవాలనుకుంటే ఉంటుంది. దేవుడి చేతిలో ఫోన్ ఉంటుందా? ఉంటుందా? ఇవాళే ఉంటుందా? సో ఆయన, సరే ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఆయన హీఈస్ అవుట్ ఆఫ్ టైం అంట. అవుట్ ఆఫ్ టైం అంటే ఆయనకి టైం బౌండ్స్ ఏమీ ఉండవు. ఇక్కడుండి ఆయన ఫ్యూచర్లో 2030కి వెళ్ళి ఇక 2030 వరకు నేను బ్రతుకుతాను అనుకుంటే నా కోసం ఒక గిఫ్ట్ 2030లో పెట్టి ఇక్కడికి వచ్చి ఒక వాగ్దానం నాకు ఇస్తాడు. ఏమిస్తాడంటే, బ్రదర్ జేసన్, ఐఎమ్ గివింగ్ యూ దిస్ అండ్ దిస్. టైం చెప్పడు, బై ద వే. దేవుడు అక్కడికి వెళ్ళి అది పెట్టి ఇక్కడికి వచ్చి వాగ్దానం ఇస్తాడంట. హౌ అమేజింగ్ కదా. అర్థమవుతుంది కదా నేను చెప్పేది? సో మనం ఏమనుకుంటాం, ఇప్పుడు 2024 ఇంకా 6 years ఉంది. 6 years దీనికోసం, దేవా ఇవాళ ఇస్తావా, రేపిస్తావా, ఏంటి మాట్లాడవేంటి, ఏం చెయ్యవేంటి? దేవుడు అంటాడు, హోల్డ్ ఆన్, ఐ హ్యావ్ ద కీ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితానికి సంబంధించిన తాళపు చెవి నా దగ్గర ఉంది. నేను తలుపు తీసి, ఇక్కడ ఏముంది మళ్ళీ చదువుదామా? దావీదు తాళపు చెవి కలిగిన వాడు, ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా. 8వ వచనం చదవండి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యము గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను. ఈ మాట ఒకసారి గైద్దాం. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి నీ ఎదుట. అందరూ చెప్దామా? నీ ఎదుట. ఎదుట అంటే ముందా వెనక? ముందు అంటే ఇక్కడైనా అవ్వచ్చు, అక్కడైనా అవ్వచ్చు, అక్కడైనా అవ్వచ్చు, నాకు కనిపించే కనుచూపు మేరలో అవ్వచ్చు. అవునా? సరే, ఫిజికల్గా నేను నా చూపు ఎంత? ఒక 1 kilometer వెళ్తుందా?
మెడిసిన్ తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్తారా? సరే 1 కిలోమీటర్ వరకు నాకు కొంచెం కొంచెం కనిపిస్తుంది అనుకుందాం. దేవుడు ఏమంటాడు? వాగ్దానాలు ఏంటంట? అబ్రహాముకి ఏం వాగ్దానం ఇచ్చాడు దేవుడు? నిన్ను జనములకు తండ్రిగా చేస్తాను. సూచనగా ఏం చూపించాడు? ఆకాశ నక్షత్రాలు జనాలు చూపించాడా? ఏమైనా కళ వచ్చిందా? దర్శనం వచ్చిందా? వచ్చుండొచ్చు, ఏమో మనకు తెలియదు. కానీ దాన్ని బట్టి అబ్రహాము విశ్వసించినట్టు రాయబడలేదు, కానీ దేవుని మాటను బట్టి విశ్వసించాడు, నమ్మాడు. సో వాగ్దానాన్ని మనం జస్ట్ చదవడం కాదు, వాగ్దానాన్ని మనం చూడాలి. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నానంటే దేవుడు ఆ వాగ్దానాన్ని ఒక తలుపులాగా ముందు పెట్టాడు. వాట్ ఎవర్ ద ప్రామిస్ దట్ యు గాట్, ఏదైతే వాగ్దానము దేవుడు మన జీవితంలో ఇచ్చాడో అదొక డోర్ లాంటిది, అవునా కదా? మన వాగ్దానం కోసం ఎంత ఎదురు చూస్తాం కదా. నాట్ ఓన్లీ 31st, ఎప్పుడైనా బర్త్డేకి ఎవరైనా ఇస్తారేమో, ఎవరైనా నాకు వచ్చి ప్రాఫెసీ చేస్తారేమో, నాకు ఎవరైనా వచ్చి చెప్తారేమో, నా జీవితంలో ఏం జరుగుతుందో చెప్తారేమో, ఐఎమ్ అన్ఫ్రూట్ఫుల్, నేను అసలు నా జీవితంలో ఒక ఫలవంతమైన పరిస్థితులు ఏమీ కనబడట్లేదు, ఎవరైనా వచ్చి చెప్తారేమో. ఒకవేళ చెప్పినా కూడా, ఇఫ్ యూ హ్యావ్ ఈవెన్ 100 ప్రాఫెసీస్, ఒక 100 ప్రవచనాలు నీ జీవితంలో జరుగుతాయని మనకి చెప్పినా కూడా, మనం ఆ ప్రవచనాలను వాగ్దానాలను పట్టుకొని ముందు చూపు లేకపోతే, ఆ విశ్వాసపు కన్నులు తెరవబడి చూడకపోతే అది వ్యర్థమైపోతుంది. మనము తప్పిపోతాం, మనము నించోలేం. ఎప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటాను ఏంటంటే, ఒకవేళ రేపు దేవుడు నీకు డబ్బులు ఇస్తాను ఒక దగ్గరికి రా అంటే అక్కడికి వెళ్ళాలి కదా. నమ్మలేదంటే ఏం చేస్తాం? దేవుడేమి ఇస్తాడులే. కొన్నిసార్లు దేవుడు కనికరించి ఇంటికే తెచ్చిస్తాడు. కానీ చాలాసార్లు ఏమవుతుందంటే, దేవుని వాగ్దానం మనం నమ్మకపోతే, దేవుడు మన ముందు ఒక తలుపు తీసినాడు, దిస్ ఈజ్ ఫర్ ష్యూర్, మన జీవితంలో దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ప్రవచనం ఇచ్చాడు అంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఇట్ ఈస్ లైక్ ఎ డోర్ విచ్ ఈస్ ఓపెన్ బిఫోర్ అస్. ఏదైతే అది మన ముందు ఒక తలుపు ఆయన తీసి ఉన్నాడంట, అది ముందు ఉంది, నీ ముందే ఉంది. అక్కడ విచిత్రమైన సంగతి ఏంటి తెలుసా? తలుపు నీ ముందు తీసి ఉన్నాను అని ఉంది, కానీ వెళ్ళు వెంటనే వెళ్ళు అని రాయబడలేదు. అర్థమవుతుంది? చదువుదామా మళ్ళీ ఒకసారి. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. అంతే రాసింది. వాగ్దానములు నిరర్ధకము కానేరవు. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. వాగ్దానము చేసినవాడు నెరవేర్చడానికి ఆయన చేతిలో దావీదు తాళపు చెవి ఉందంట. ఎప్పుడు మనం భయపడక్కర్లేదు. ఇంకో విషయం చెప్పనా, మీ జీవితంలో ఎవరు ప్రాఫెసీస్ చెప్పలేదా? లేకపోతే ఎవరు నువ్వు ఇలా అవుతావు అలా అవుతావు అని చెప్పలేదా? నేను ఎప్పుడు ఆలోచిస్తుంటాను తెలుసా, ఎవరైనా పెద్ద వ్యక్తి వస్తే వీళ్ళు ఏమైనా చెప్తారేమో, వాళ్ళు ఏమైనా చెప్తారేమో అనుకుంటే చాలాసార్లు చెప్పరు. చాలా బాధేస్తుంది నాకు. దేవా ఏంటి అసలు నువ్వు నా జీవితంలో ఏం ఉద్దేశాలు లేవా నీకు? కానీ మనం బైబిల్లో గమనిస్తే దానియేలుకి ఏమన్నా ప్రాఫెసీస్ ఉన్నాయా? నెహమయాకి ఏమన్నా ఉన్నాయా? ఎంత గొప్ప పని చేశారు. దానియేలు ఫ్యూచర్లో ఏం జరుగుతుందో కూడా ఆయన ముందే తెలుసుకున్నాడు, గ్రహించాడు. ఆయన దేవుణ్ణి అంతగా వెదికాడు. నెహమయాలో అయితే ఇంకా చాలా అమేజింగ్ థింగ్ ఏంటంటే, నెహమయాలో దేవుడు మాట్లాడాడు అని ఎక్కడ రాయబడి ఉండదు. ఆయన విశ్వాసంతో ప్రార్థన చేసి ఆయన మనసులో దేవుడు మాట్లాడుతుంటే దాన్ని బట్టి మాత్రమే ముందుకెళ్తాడు. మీరు చదవండి నెహమయా మొత్తం. సో డోంట్ ఎవర్, మన దేవుని వాక్యం అంట, దిస్ ఈజ్ అ రిటర్న్ వర్డ్, అంటే లోగోస్ అంటారు. రీమా ఒకవేళ వినకపోవచ్చేమో మీరు. రీమా అంటే స్పోకెన్ వర్డ్, పలికే మాట. ఎవరు మన జీవితంలో ప్రాఫెసీస్ చెప్పకపోవచ్చేమో. ఎవరు మన జీవితంలో నువ్వు ఇలా అవుతావు అలా అవుతావు, దేవుని చేతిలో వాడబడతావు, లేకపోతే దేవుడు నిన్ను వాడుకుంటాడనో, లేకపోతే ఇంకేమైనా ఎక్స్పెక్టేషన్స్
మీ జీవితంలో వాళ్ళు చెప్పకపోయి ఉండొచ్చేమో, కానీ వీ హ్యావ్ హోప్. లుక్ ఎట్ డానియల్, లుక్ ఎట్ నెహమాయ. వాళ్ళు ఎంత గొప్ప పరిచర్య చేశారు, ఎంత గొప్పగా దేవుని కోసం వాళ్ళు నించోగలిగారు. సో డోంట్ వరీ. దేవుడు ఇదంట లవ్ లెటర్ ఫ్రమ్ జీసస్ అంట. ఇది లవ్ లెటర్ అయితే జీసస్ ఏంటి? యేసుక్రీస్తు ఆదికాండం యోహాను సువార్త మొదటి వచనం ఏముంటుంది? మొదటి అధ్యాయం మొదటి వచనం, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడే. మనం ఏం నమ్ముతాం? జీసస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని నమ్ముతాం కదా. ఒకవేళ ఎవరు లెట్సే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని మనం ఎక్స్పెక్ట్ చేసాం అనుకుందాం. ఒక పెద్ద ప్రాఫిట్ వచ్చారు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని ఒక్క మాట చెప్తే చాలు, నాకు ఏం అక్కర్లేదు అనుకున్నారు, చెప్పలేదు అనుకోండి. బైబిల్ చెప్తుందా లేదా? చెప్తుంది కదా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని బైబిల్ దిస్ ఈజ్ అ రిటర్న్ వర్డ్. సో ఒక వ్యక్తి రాకుండా, లేకపోతే ఒక ప్రియురాలికి లెటర్ రాసి పంపిస్తే అది బైబిల్ అనుకుందాం. జీసస్ గేవ్ టు ద చర్చ్, దట్ ఈస్ అ లవ్ లెటర్. ఇంకా అది సరిపోలేదంట, ఆయనే దిగొచ్చి డైరెక్ట్గా మనతో చెప్పాడంట. సిలువ మీద ఏం చెప్పాడంట? ఐ లవ్ యూ అని చెప్పాడంట. దిస్ ఈజ్ హౌ ఐ లవ్ యూ, దిస్ ఈజ్ హౌ మచ్ ఐ లవ్ యూ. దేవుడు మన కోసం ఇంత పెద్ద వాగ్దానం, లేకపోతే ఒక లవ్ లెటర్, లేకపోతే ఏదైనా అనుకోవచ్చు, మన జీవితానికి కావాల్సిన ప్రతి వాక్యము, లేకపోతే మన జీవితానికి అవసరమైన ప్రతిదీ బైబిల్లో ఉంది. నమ్ముతారా? ఉందా లేదా? ఉంది. చాలాసార్లు మనకు అది ఇట్ మే నాట్ మేక్ సెన్స్. చాలాసార్లు దేవుడు ఏమంటాడు? యెషయా గ్రంథము, ఒక మాట చూద్దామా? యెషయా గ్రంథము 54వ అధ్యాయం అనుకుంటా. నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కావు. 55:8 చదవండి. నా తలంపులు మీ తలంపుల వంటివి, నా తలంపులు మీ తలంపుల వంటివి, మీ తలంపుల వంటివి కావు. మీ త్రోవలు నా త్రోవల వంటివి, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా. దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు చాలాసార్లు యు మే నాట్ హ్యావ్ ప్రాఫెసీస్, కానీ నేను ఎన్నోసార్లు వాక్యంతో నీతో మాట్లాడితే నీకు అర్థం కాలేదు, అయినా కంగారు పడదు. ఎందుకంటే నా ఆలోచనలు నీకు సరిగా అర్థం కాకపోవచ్చు. వాట్ యు ఆర్ థింకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్, బట్ వాట్ గాడ్ ఈజ్ థింకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఈజ్ వెరీ మచ్ డిఫరెంట్. అర్థమవుతుందా? మన ఆలోచనలతో ఎప్పుడు మనం ఆధారపడి మన జీవితాన్ని లెక్కలు వేసుకోకూడదు. డోంట్ లుక్ ఎట్ నవ్. ఇవాళ దేవుడు నాకు వాగ్దానాలు అయితే చాలా ఉన్నాయి, కుప్పలు ప్రామిస్ కార్డ్స్ ఇంట్లో ఉన్నాయి, కానీ ఏమీ నెరవేరలేదు అని మీరు అనొచ్చేమో. కానీ దేవుడు అంటున్నాడు, ఆల్ దీస్ విల్ హ్యాపెన్ వన్ డే వెన్ యు రీచ్ దట్ డోర్. ఏదైతే ఆ తెరవబడిన ద్వారాన్ని నేను మీ ముందు పెట్టానో, మీ ముందు ఉన్నదో, అక్కడికి నీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అవన్నీ నెరవేరుతాయి. అది నేను ఊరికే మీకు ముందే చెప్పాను, సో దట్ యూ విల్ నాట్ ఫాల్ అవే. మీరు ముందే పడిపోకూడదని నేను వాగ్దానాల్ని ఇచ్చాను. ఈ ఒక్క మాట మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడిచ్చిన వాగ్దానం ఎప్పటికీ నిరర్ధకము కాదు. ఎప్పుడు కాదు. దేవుడు తన వాక్యాన్ని ఎప్పుడు నిరర్ధకము కానివ్వడు. ఈజ్ అ ఫెయిత్ఫుల్ గాడ్. గుర్తుపెట్టుకోవాలి. అలా అని పెద్ద విషయాలను మనము ఇది నమ్ముతామా? చిన్న విషయాల్లో కూడా నమ్మాలి కదా. దేవుడు ఏమంటాడు? ఎక్కడైతే 2-3 నా నామమున ఏకీభవిస్తారో వారి మధ్యలో, అది వాగ్దానమా కాదా? మనం ఎవరిని బట్టి కూరుకున్నాం ఇక్కడ? మన మధ్యలో దేవుడు ఉన్నాడు కదా. ఉన్నాడా? హల్లెలూయా. సో మనం ప్రార్థన పూర్వకంగా వాక్యం, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మనకు కనబడకపోవచ్చు, ఆత్మస్వరూపిగా దేవుడు మనతో ఎప్పుడు ఉంటాడు. ఈజ్ హియర్. ఈ వాక్యం నీ చెవిలో వినబడుతుందంటే దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు. దేవుడు నీతో చెప్తున్న మాట, నేను ఆ ద్వారాన్ని
తెరిచాను, ఆ ద్వారము తెరవబడి నీ ముందే ఉంది, కొంచెం సేపు వెయిట్ చేయాలి, కొంచెం సేపు వెయిట్ చేయాలి. ఇంకేమంటాడు తెలుసా? ముందుకెళ్తే చదవద్దు కానీ, ఐఎమ్ కమింగ్ సూన్ అంటాడు. నేను త్వరగా వచ్చుచున్నాను, నేను త్వరగా వచ్చుచున్నాను, ఆ ద్వారంలోంచి నిన్ను తీసుకెళ్తాను, ప్లీజ్ వెయిట్. నీకున్న కొద్దీ చదువుదాం ఒకసారి ముందుకి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోవాలంట. నీకు ఏదైతే కలిగిందో, నీకున్న విశ్వాసం ఏంటో, నీకున్న వాగ్దానాలు ఏంటో, నేను చెప్పిన మాటలను బట్టి నువ్వు నా యందు ఎలాగైతే విశ్వసించావో, ఇంకా ముందు చదివితే నీ స్ట్రెంగ్త్ ఏంటంట కొంచెమే ఉందని మాట్లాడతాడు. చదువుదాం అది కూడా. కాదు, 8. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమే కానీ చదవండి. నీవు నా వాక్యము గైకొని నా నామము ఎరుగను అనలేదంట. దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ మనం ఆ ఎడ్జ్లో ఉన్నామేమో, ఒకవేళ దేవుడు ఏంటి ఏం చేస్తాడు. నా చిన్నప్పుడు నాకు చాలా గుర్తున్న విషయం ఇది. మా డాడీ అప్పుడే కొత్తగా దేవుడిని నమ్ముకున్నారు కదా, కొత్తగా అంటే లైక్ పుట్టకముందే నమ్ముకున్నారు. కానీ నాకు ఊహ తెలిసిన తర్వాత ఎవ్రీడే వీ యూస్ టు ప్రే, హ్యావ్ ఫ్యామిలీ ప్రేయర్. అప్పుడు చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండేవి, చాలా అంటే చాలా ఉండేవి. అయితే ప్రార్థనలు కూర్చున్నప్పుడు 2-3 రోజుల నుంచి చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. నేను స్కూల్కి కూడా వెళ్ళే పరిస్థితి లేదు, వెళ్ళినా కూడా స్కూల్ ఫీజు అని అదని ఇదని ఏదో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటే ప్రార్థనలు కూర్చొని ఆయన ఏం ప్రార్థన చేస్తాం రా, దేవుడు ఏం చెయ్యట్లేదు అనిపిస్తుంది నాకే బాధేసింది. ఎందుకు డాడీ అట్లా అంటావు నువ్వు? నేనెంత మా అయితే 6-7 years ఉంటాయేమో. నాకు తెలుస్తుంది, నేను కూడా దాంట్లో ఉన్నాను పార్ట్. కానీ ఎందుకు ఇలా అంటున్నారంటే, కొన్నిసార్లు మనం చాలా నిరాశ పడిపోతాం. దేవుడికి ఒక టైం ఉంటుంది, ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. దేవుడు సృష్టిని ఎన్ని రోజుల్లో చేశాడు? 6 రోజుల్లో చేశాడు. 6 రోజుల్లో చేశాడా? దేవుడికి ఒక్క రోజులో చేయడం ఏమన్నా ప్రాబ్లమా? అసాధ్యమైనది ఏమన్నా ఉందా? కానీ గాడ్ హ్యాస్ అ ప్యాటర్న్ ఫర్ ఎవ్రీథింగ్, గాడ్ హ్యాస్ అ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు చెయ్యాలనుకున్న పనులకి ఒక టైం, ఒక సమయము, ఒక సందర్భము ఉంటుంది. అప్పుడే అది సంపూర్ణంగా అవుతుంది అన్నమాట. మనం ఏమి చూడాలంటే, అయ్యో నా జీవితం అయిపోతుంది ఇంకా. కొన్నిసార్లు యూత్లో ఉన్నప్పుడు నేను కూడా, అంటే ఇప్పుడు కూడా యూత్ అనుకోండి, అయితే కాలేజ్లో ఉన్నప్పుడు చాలాసార్లు ఏంటి వీళ్ళు నాకు ఏమి ఇవ్వట్లేదు, నా వయసు అయిపోతుంది, నేను ఇవన్నీ అనుభవించాలి కదా, లేకపోతే కారు బైక్ ఏదో ఉంటాయి కదా అప్పుడు. సో కానీ దేవుడు ఒక సమయం సందర్భాన్ని ఇస్తాడు మనకి. చాలాసార్లు అయ్యో నేను ఇంకా తర్వాత ముసలోడు అయిన తర్వాత ఇస్తారా ఇవన్నీ అని అనుకుంటాం. కానీ ఆయన ఏమన్నాడు? అబ్రహాము నవ్వి 99 ఏళ్ళు వచ్చాయి, ఇంకేమిస్తావు నువ్వు నాకు? నేను వానికి అన్నాను, వాడిని ఆశీర్వదించు అంటున్నాడు. ఇలానే ఉంటాయి అంటే నార్మల్ భాషలో మాట్లాడుకోవాలంటే కదా. నవ్వుకుంటాడు ఫస్ట్, లోపల 99 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆల్రెడీ ముసలున్నాయని ఇంకెందుకులే, ఏదో కష్టపడి ఏదో చేశాను అంటాడు. కానీ దేవుడు అంటాడు నో. దేవుడు తను ఇచ్చిన వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆమేన్. అయితే యాక్చువల్లీ ఈ మెసేజ్ ఇది కాదు. హల్లెలూయా. మేబీ దేవుడు ఎవరితో అయినా మాట్లాడుంటే మీరు ఖచ్చితంగా తీసుకోండి. ఓకే, ఇది ఈ లైన్లోనే ఉంది. కానీ సో అథారిటీ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, ది కీ ఆఫ్ డేవిడ్. దేవుని దావీదు తాళపు చెవి ఆయన చేతిలో ఉన్నదంట. తాళపు చెవికి సిగ్నిఫికెన్స్ ఏంటి? అథారిటీ కదా, అథారిటీ. సో దేవుని అథారిటీ, లేకపోతే జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క అథారిటీని సిగ్నిఫై చేసే ఒక సందర్భము మనం చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి,
ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. చదవండి. యేసు, నేను వచ్చి అయితే ఇక్కడ ఒక శతాధిపతి అంట. సెంచూరియన్ అంటే శత అంటే 100 10 100 కదా. 100 మంది మీద అధిపతి అంటే ఆయన కింద ఒక 100 మంది ఉంటారు. చదవండి. ఆయన వచ్చి ఆయన యొద్దకు వచ్చి యేసుక్రీస్తు యొద్దకు వచ్చి ఇలా చెప్తున్నాడంట. ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. వాళ్ళ దాసుల్లో ఒక ఆయనకి బాగాలేదంట, పక్షవాయు చేత పడి బాధపడుతున్నాడంట. సో ఆయన ఎంత మంచి మాస్టర్ కదా. అదే ఎవరైనా పట్టించుకుంటారా? పక్షవాయు వస్తే ఆ రోజుల్లో అయితే వీడు పనికిరాడు మనకని పక్కనకి తోసేస్తారు. ఎంత మంచి శతాధిపతి కదా. ఆయన వచ్చి యేసుక్రీస్తు దగ్గర వేడుకుంటున్నాడంట, అయ్యా నా దాసుడికి బాలేదు. నువ్వు బాలేదు అనగానే దేవుడు ఏమంటున్నాడో చూద్దాం. యేసు, నేను వచ్చి వానిని స్వస్థపరచదనని, నేను వచ్చి వాడిని స్వస్థపరచాలా అని అడుగుతున్నాడు. యేసుక్రీస్తు ఏమడిగారు చెప్దాం అందరం. నా వైపు చూడండి, తర్వాత రాసుకోండి ప్లీజా. యేసుక్రీస్తు ఏమన్నారు? నేను వచ్చి స్వస్థపరచాలా అంటే ఆయన ఏమంటున్నాడు? ఇంగ్లీష్లో అలా ఉందండి. ఇంగ్లీష్లో ఏముంటుందంటే షల్ ఐ కమ్ అండ్ హీల్ హిమ్ అని అడుగుతాడు. ఓకే, లేకపోతే నేను వచ్చి స్వస్థపరుస్తాను పదా అని మాట్లాడుతుంటే ఆయన ఆ శతాధిపతి ఏం చేస్తున్నాడు? వద్దొద్దని ఆపి ఏం చెప్తున్నాడు? ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. చదవండి. నీవు మాట మాత్రము సెలవిమ్ము. నీవు మాట మాత్రము సెలవిమ్ము. ఇంగ్లీష్లో చదువుతాను. ద సెంచూరియన్ రిప్లైడ్. ఆయన వచ్చి యేసుక్రీస్తు ఆయన్ని షల్ ఐ కమ్ అండ్ హీల్ అని అడిగితే ఆయన ఏమన్నాడు? ద సెంచూరియన్ రిప్లైడ్, లార్డ్, ఐ డు నాట్ డిజర్వ్ టు హ్యావ్ యూ కమ్ అండర్ మై రూఫ్. నేను నా ఇంట్లోకి రావడానికి, నీవు నా ఇంట్లోనికి రావడానికి నేను అర్హుణ్ణి కాదు. కానీ ఏమంటున్నాడంట? బట్ జస్ట్ సే ఏ వర్డ్. అర్థమవుతుందా మీకు? ఒక్క మాట మాత్రము సెలవిము. మాట మాత్రము సెలవిము. దేవుని మాటలో ఏముందంట? దేవుని మాటలో ఏముందంట? శక్తి, అథారిటీ ఉంది. అర్థం చేసుకుందామా? శక్తి ఈజ్ అథారిటీని తెలుగులో ఏమంటారు? అధికారము ఉంది. ఈ వాక్యాన్ని రాసింది ఎవరు? రాసిన వాళ్ళు మనుషులే. రాయించింది ఎవరు? ఎవరు చెప్తే రాశారు? పరిశుద్ధాత్మ దేవుడు కదా. దేవుడు హిమ్సెల్ఫ్ కదా. దేవుడే దీన్ని రాయించాడు. హీఈస్ ద ఆథర్ ఆఫ్ బైబిల్. ఆథర్ విల్ హ్యావ్ ద అథారిటీ ఓవర్ వాట్ హీ హ్యాస్ రిటర్న్. అర్థమవుతుంది కదా. ఇప్పుడు నేను బుక్ రాశాను అనుకోండి, ఆ బుక్లో ఏదన్నా విషయం అర్థం అవ్వకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతారు మీరు? ఎవరైతే రాశారో వాళ్ళనే అడుగుతారు. ఈ బైబిల్లో అర్థం కాకపోతే ఎవరిని అడగాలి? ఆథర్ని అడగాలి. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అలాని మనుషుల్ని, మన ముందున్న పెద్దల్ని అడగద్దని కాదు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఏదైనా అర్థం కాకపోతే వీ షుడ్ గో టు ద ఆథర్ ఆఫ్ ద వర్డ్. మనం ఏం చదువుతున్నామో ఆయన రాసిన ఆయనే. హీ విల్ బెటర్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. అర్థమవుతుంది కదా. హీ విల్ బెటర్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. ఆయన ఏమనుకున్నాడు, ఏమనుకోని ఆ మాట అక్కడ పెట్టాడు అనేది ఆయనకి ఇంకా క్లారిటీగా తెలుస్తుంది. సో అదొక విషయం. అయితే ఇంకోటి, దేవుని మాటలో అథారిటీ ఉందంట. దేవుని మాటలో అథారిటీ. ఇక్కడ ఏ అథారిటీ గురించి మాట్లాడుతున్నాడు ఇంకా ముందుకు చదువుదామా? ఒక మాట మాత్రము సెలవిమ్ము. నీవు నా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. అప్పుడు నా దాసుడు చెప్పాలందరూ స్వస్థపరచబడును. ఇప్పుడు దేవుడు మాట మాత్రం సెలవిస్తే ఏం జరుగుతుంది? అక్కడ స్వస్థత కలుగుతుంది. అంటే మాటలో ఏముంది? స్వస్థత ఉన్నది. స్వస్థత కలిగించగలిగిన అథారిటీ, అధికారము దేవుని మాటలో ఉంది. అవునా? సో ఇప్పుడు దేవుడు మన జీవితంలో ద కీ ఆఫ్ డేవిడ్ అంటే దావీదు తాళపు చెవులు కలిగిన ఆయన దగ్గర మన స్వస్థత
ఉన్నది. ఆమేన్. అర్థం చేసుకుందామా? ఇంకా అర్థం అవ్వట్లేదా? సరే, ఇప్పుడు ఈ సెంచూరియన్ ఉన్నాడు కదా, సెంచూరియన్ కింద 100 మంది ఉంటారు. 100 మంది ఉంటారా? వాళ్ళందరూ ఈయనకి దాసులే కదా, జాబ్ చేస్తున్నారు. ఏమైనా చేయమంటే చేయాలా వద్దా? చేయాలి. చేయకపోతే ఏమవుతుంది? జాబ్ పోతుంది. అవునా? సో దేవుడు ఆయన ఏమంటున్నాడంటే అక్కడ కాంటెక్స్లో, నా కింద చాలామంది ఉంటారు, ఒకరిని వెళ్ళమంటే వెళ్తాడు, ఒకరిని రమ్మంటే వస్తాడు, ఒకరిని ఇది చెయ్యమంటే చేస్తాడు. ఐ హ్యావ్ అథారిటీ, ఐ అండర్స్టాండ్ ద సేమ్ అథారిటీ ఇన్ యూ. దేవుడు ఏమంటున్నాడంటే, నా క్రింద ఉన్న మనుషుల మీద నాకు ఏదైతే అథారిటీ ఉందో, ఈ లోకంలో ఉన్న ప్రతి దాని మీద, ఎస్పెషల్లీ ఈ పరిస్థితిలో నా దాసుని స్వస్థపరచగలిగిన ఆ స్వస్థత నీ అధికారంలో ఉంది. నువ్వు వచ్చి ఓన్లీ ఏం చెయ్యక్కర్లేదు, జస్ట్ నువ్వు చెప్పితే ఆ స్వస్థత అక్కడికి వెళ్ళి ఆయన స్వస్థపరుస్తుంది అంటున్నాడు. ఆమేన్. దేవుని మాటలో ఏముంది? స్వస్థత ఉన్నది. ఇంకేమున్నాయి చెప్పండి? దేవుని మాటలో ఏముంది? జీవం ఉందంట, ఇంకా శక్తి ఉందంట, ఇంకా అరే తిప్పి అదే చెప్తున్నారు మీరు మళ్ళీ. విడుదల ఉంది. హల్లెలూయా. ఇంకా ఇంకేముంది? దేవుని మాటలో సృష్టించగలిగిన శక్తి ఉంది. అవునా? ఈ సృష్టి అంతటి ఎలా సృజించబడింది? మాట ద్వారా. అవునా? దేవుడు మాట మాట్లాడితే లేనివి ఉన్నట్లుగా పిలిచే దేవుడు అంట. ఆయన ఏంటంటే ఇందాక మనం అన్నాం, ఆయన ఏంటి? ఆమేన్ అనువాడు. ఆమేన్ అనువాడు. మనం ఏదన్నా చెప్తే దేవుడు ఏమంటాడు? ఆమేన్ అంటాడా అనడా? అంటాడా? డౌటా లేదా? సరే, అనడు అనడానికి ఇంకా క్లారిటీగా ఒక వాక్యం చూపిస్తాను నేను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనం. మాథ్యూ 16:19. పరలోక రాజ్యం యొక్క తాలపు చెవులు మీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేనిని బంధించదవో అది పరలోకమందును బంధింపబడును. అంటే ఏంటి? నేను ఇక్కడ ఒకటి బంధించేసి దేవా బంధించాను అని చెప్పినా చెప్పకపోయినా దేవుడు ఏమంటున్నాడంటే, నేను బంధిస్తే ఆయన కూడా బంధిస్తాడంట, నేను విడిపిస్తే ఆయన కూడా విడిపిస్తాడంట. ఆమేన్. నమ్ముదామా? సీరియస్లీ? నిజమా? దేవుడు ఏమన్నాడంటే, ఏదైతే తాళపు చెవి నా చేతిలో ఉందో ఆ తాళపు చెవి ఎవరికి ఇచ్చారంటే, ఇప్పుడు ఎవరికి ఇచ్చారు? అక్కడ సంఘానికి. పేతురుకిచ్చి, పేతురు దేన్ని స్థాపించాడు? సంఘానికి. ఇప్పుడు సంఘం చేతిలో ఏముంది? తాళపు చెవి ఉంది, విచ్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని తాళపు చెవి మన చేతిలో ఉంది, అది మన నోట్లో ఉంది. అది పలికినప్పుడు దేవుడు ఆమేన్ అంటాడు. అర్థమవుతుందా మీకు? దేవుడు ఆమేన్ అంటాడు. సో దేవుడు మనకి ఏం పని ఇచ్చాడంట? ఏం పని ఇచ్చాడు? యెషయా గ్రంథం 61వ అధ్యాయము, లేకపోతే యెషయా గ్రంథం 58 చదువుదాం. 58:6. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మేకులు తీయుటయు. కాడిబాను మోకులు. మోకులా మేకులా? అవి మోకులు. మోకంటే తాడు, మేకంటే నెయిల్. ఓకే, చదవండి. బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కాదా? ఉపవాసం అంటే అర్థం ఏంటి? దయచేసి నన్ను వినాలి. ఉపవాసం అంటే అర్థం ఏంటి? లిటరల్ మీనింగ్ ఏంటంటే దేవునితో సహవాసం
చేయడం. దేవునితో సహవాసం చేయడం ఎలా చేయాలంట? దేవునితో సహవాసం చేయడం ఎలా చేయాలంట? ఆయనతో సహవాసం చేయాలనుకుంటే ఇవన్నీ చేయాలంట. ఏం చేయాలి? మళ్ళీ చూద్దామా? దుర్మార్గులు కట్టిన కట్లను అందరూ చదువుతారా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన కమిషన్ ఏంటి? దేవుడు మనకిచ్చిన పని ఏంటి? ఈ లోకంలో ఉన్న వాళ్ళని విడిపించడానికి, బంధింపబడిన వారిని విడిపించడానికి, ఇంకా ప్రతి కాడిని విరగొట్టడానికి దేవుడు మనకి అధికారము ఇచ్చాడంట. ఎలా ఇచ్చాడు? ఎలా ఇచ్చాడు? ఇప్పుడే కదా చెప్పాను. దేవుని వాక్యం ద్వారా. అర్థమవుతుందా మీకు? యూ హ్యావ్ ద అథారిటీ ఆఫ్ జీసస్ ఇన్ యువర్ హ్యాండ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ద్వారా దేవుని అధికారము మన చేతిలో లేకపోతే మన నోట్లో ఉన్నది. ఆమెన్. అర్థం అవ్వట్లేదు మీకు? యాక్చువల్లీ నాకు అర్థమవుతుంది అది. సో ఇట్ ఈస్ వెరీ దేవుడు నాకు ఇది ధ్యానిస్తున్నప్పుడు చెప్పిన మాట ఏంటంటే, చాలా రోజుల నుంచి దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. నేను మళ్ళీ చదివిస్తాను దాన్ని. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం. కొంచెం కదులుతారేమో చూస్తా. మీకు మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిజమం ఇచ్చుచున్నాను. అయితే యోహాను చెప్తున్నాడు ఈ మాట. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో బాప్తిస్మం ఎవరిస్తున్నారంట? యోహాను ఇస్తున్నాడంట. సరే, నన్ను చూడండి, అందరూ నన్ను చూడండి ప్లీజ్. యోహాను మారు మనస్సు నిమిత్తము నీళ్లలో బాప్తిస్మము ఇచ్చాడు. మనం అందరం మారు మనసు పొందామా? బాప్టిజం పొందని వారు ఎవరైనా ఉన్నారా? లేరా? ఉంటే పొందండి. మ్యాక్సిమం అందరూ బాప్టిజం పొందిన వాళ్ళే కదా. సో ఈ బాప్టిజం దేనికంట? మారు మనస్సు నిమిత్తము, లేకపోతే పాప క్షమాపణ నిమిత్తము. సో బాప్టిజం తీసుకొని దేవుడు నా కోసం చనిపోయాడు, యేసుక్రీస్తు నా కోసం రక్తము గార్చాడు అని నమ్మి విశ్వసించి బాప్టిజంలో పాలు పొందితే యు ఆర్ సేవ్డ్. అవునా? ఆ రక్షణ కాపాడుకోరా తర్వాత సంగతి. ఈ బాప్టిజం, నీళ్ళలో ఇచ్చే బాప్టిజం ఏంటంట? మారు మనస్సుకి సాదృశ్యం. జస్ట్ మారు మనస్సు దగ్గరే ఆగిపోతామా మనం? ఆగిపోమా? అందరూ చెప్పట్లేదు. ఆగిపోతాంలే అన్నట్టు చెప్తున్నారు. ఆగిపోతారా? ఆగిపోం. తర్వాత చదవండి. అయితే నా వెనుక ఒకడు వస్తున్నాడు, నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. చదవండి. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మము ఇచ్చును. హల్లెలూయా. ఈ బాప్టిజం దేనికి మరి? ఈ బాప్టిజం దేనికి? సరే, మారు మనస్సు నిమిత్తం నేను ఈ లోకానికి, సాతానికి, లేకపోతే ఈ లోకంలో ప్రతి దానికి చెప్పడానికి నేను మారు మనసు పొందాను, నేను దేవుని సంబంధి నేను చెప్పడానికి నీళ్ళలో బాప్టిజం మనం పొందుకున్నాం. కానీ దేవుని పని చేయడానికి మనకు బాప్టిజం కావాలి కదా. దేవుని పని చేయడానికి, దేవుని శక్తి పొందుకోవడానికి దేవుడు ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు దేనితో బాప్టిజం ఇస్తాడంట? పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ బాప్టిజమము ఇస్తాడంట. ఇంకెవరైనా పరిశుద్ధాత్మలో బాప్టిజం పొందని వారు ఉన్నారా? చెయ్యక్కర్లేదు. కానీ నేనేమంటున్నానంటే, దేవుడు మనల్ని ఇంకా ముందుకు వెళ్ళండి. మారు మనసు దగ్గర ఆగిపోవద్దు. జస్ట్ మారు మనసు పొంది దేవునిలో లేకపోతే దేవునిలో జస్ట్ సాగిపోవడం కాదు. కానీ మీకు నేను ఆ అథారిటీ ఇచ్చాను. నా నోట్లో ఏదైతే అథారిటీ తండ్రి అయిన దేవుడు పెట్టాడో అదే అథారిటీ మీ నోట్లో నా వాక్యం ద్వారా నేను పెట్టాను. దానికి తోడు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్టిజమము ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంట? అది చదువుదామా ఒకసారి. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము 3
మొదటి అధ్యాయము 5వ వచనం. యోహాను నీళ్లతో బాప్తిజమం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిజమం పొందెదరనెను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించెదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి స్వాధీనంలో తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు చాలండి. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏమవుతుందంట? శక్తి పొందుకుంటామంట. నమ్ముతారా ఇది? పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడని నమ్ముతారా? అసలు ఇస్తాడా? ఎవడా? నాకు క్లియర్గా రావట్లేదు ఆన్సర్. ఇస్తాడా? పరిశుద్ధాత్మ అందరికి ఇస్తాడా? కొంతమందికి ఇస్తాడా? అందరికీ. మరి అందరు ఎందుకు పొందుకోలేకపోతున్నారు? అడగాలి. సో దేవుడు అంటాడు, లూకాసు వార్త 11:11 ఉంటుంది ఆ మాట. చూద్దామా ఒకసారి. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? ఒకవేళ మీకు పిల్లలుంటే పిల్లలు చేపనడిగితే చేపకు ప్రతిగా పామిస్తారా? చదవండి. గుడ్డునడిగితే తేలునిచ్చునా? చదవండి. కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. ఇప్పుడు ఏంటి ఇక్కడ అడగడం గురించి మాట్లాడుతున్నా. ఏం అడిగితే ఏం అడగాలంట? చేపను అడిగితే పాము ఇస్తారా? ఎవరైనా ఇస్తారా అట్లా? మన పిల్లలే కాదు, పక్క పిల్లలకు కూడా ఇవ్వరు. లేకపోతే లేదని చెప్తారు, కానీ ఇలా అయితే ఎవరు ఇవ్వరు. కానీ ఎందుకు ఇలా చెప్పబడింది తెలుసా? చాలామంది పరిశుద్ధాత్మ, నేను గమనిస్తున్న విషయం ఏంటంటే, దేవుడు అంత్య దినాల్లో ఏం చేస్తా అన్నాడు? ఇదే అపోస్తల కార్యాల్లో ఉంటుంది అన్నమాట. అంత్య దినముల్లో యోవేలు గ్రంథంలో చెప్పబడిన మాట. అంత్య దినముల్లో దేవుడు తన ఆత్మను మెండుగా కుమ్మరిస్తాడంట. ఒకసారి ఆ మాట చదువుదామా? ఒక్క వచనం చదివితే చాలు. ఇన్ ద లాస్ట్ డేస్ 2వ అధ్యాయము 17వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనం. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. ఒకసారి నన్ను అందరూ చూడండి. అంత్య దినములు మనం ఉన్నామా లేదా? ఉన్నామా? నమ్ముతున్నారా అందరూ? అంత్య దినముల్లో మనం ఉన్నాం కదా. అంత్య దినముల్లో దేవుడు ఏం చేస్తాడంట? తన మనుషులందరి మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తాడంట. మీరు గమనిస్తే దేవుని రాజ్యము కట్టబడుతుంది, సాతాను రాజ్యం కూడా కట్టబడుతుంది. అందుకే ఇప్పుడు ఎక్కువ అందరూ పరిశుద్ధాత్మలో ఉండండి, పరిశుద్ధాత్మని పొందుకోండి, పరిశుద్ధాత్మలో ఆనందించండి అనే మాటలు మనం ఎక్కువ వింటున్నాం. ఎప్పుడు పరిశుద్ధాత్మని నమ్మని వాళ్ళు కూడా నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే మనము అంత్య దినాల్లోకి వెళ్తున్నాం. ఇప్పటి వరకు నార్మల్గా భక్తి సరిపోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మనం అంత్య దినాల్లో ఉన్నాం, ఆఖరి రోజుల్లో ఉన్నాం. పరిశుద్ధాత్మ కనుక లేకపోతే మనకి శక్తి సరిపోదు. అందుకే దేవుడు అంత్య దినముల యందు తన ఆత్మను మనుషులందరి మీద కుమ్మరిస్తున్నాడంట. దాన్ని మనం రిసీవ్ చేసుకోవాలి. ఒడిసి పట్టుకోవాలంటారు కదా, దాన్ని రిసీవ్ చేసుకోవాలి. వెన్ గాడ్ ఈస్ ఫిల్లింగ్ విత్ ద హోలీ స్పిరిట్ వీ హ్యావ్ టు రిసీవ్. అది ఎలాగైనా అవ్వచ్చు, ఆరాధనలోనే అవ్వాలనేమీ లేదు. ఇప్పుడు ఈ వాక్యం చెప్పబడుతున్నప్పుడు కూడా మీరు నింపబడచ్చు. బట్ లూకాసు వార్తలో చెప్పబడినట్టు మీరు దేనికోసం అడుగుతున్నారో యూ షుడ్ బీ షూర్. మీరు చేపను అడిగితే చేపను మాత్రమే ఎక్స్పెక్ట్ చేయండి, పాము వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయకండి. సాధు సుందర్ సింగ్ గారు ఒక బుక్లో ఇలా రాస్తారు. ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడైనా బర్డ్ నెస్ట్ చూసారా మీరు? పక్షి గూడులో పిల్లల్ని పెడుతుంది కదా. పెట్టిన పిల్లలు కొంచెం ఎదిగిన తర్వాత వాటికి కళ్ళు కనిపించవు.
కళ్ళు కనిపించవు, నోరు మాత్రమే తెరుచుకుంటుంది. ఆ తల్లి పక్షో తండ్రి పక్షో ఏం చేస్తుందంటే రోజు బయటికి వెళ్ళి ఆహారం తెచ్చి ఈ పక్షులు నోరు తెరిస్తే నోట్లో ఆహారము వేస్తుంది. ఈ పిల్ల పక్షులు ఏం నమ్ముతాయి తెలుసా? నేను నోరు తెరిస్తే మా అమ్మ ఆహారం తీసుకొచ్చి నా నోట్లో పెడుతుంది అని మాత్రమే నమ్ముతాయి. ఒకవేళ లేదు నేను నోరు తెరిస్తే ఏ పాము వచ్చి నా నోట్లో దూరితే నేను చచ్చిపోతానంటే నోరు తెరుస్తాయా? దేవుడు ఏమన్నాడంటే పరిశుద్ధాత్మ కోసం మీరు ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్మను ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేయండి. అది వస్తున్నప్పుడు కొన్నిసార్లు మనం అది పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వస్తున్నప్పుడు మనము చాలా రకాలుగా రెస్పాండ్ అవుతాం. భాషల్లో మాట్లాడతాం, పరవశంలో ఉండిపోతాం, దర్శనాలు కనబడచ్చు, ప్రవచనాలు రావచ్చు, మీకు తెలియని విధమైన ఏదో ఒక ఆ పరవశంలోకి మనము వెళ్ళచ్చు. అలాంటప్పుడు మనం భయపడి లేదు ఇది నా ఊహ, లేకపోతే నేనేదో ఊహించుకుంటున్నాను అనేది మనం అనుకోకూడదు. పక్షి పిల్ల ఏ విధంగా అయితే నోరు తెరిచి దేవుని దగ్గర లేకపోతే తన తల్లి దగ్గర ఆహారం తీసుకుంటుందో, మనం దేనికోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో దేవుడు అదే ఇస్తాడు. మనం పరిశుద్ధాత్మని అడిగితే పరిశుద్ధాత్మనే ఇస్తాడు, కానీ ఏదో వేరే ఆత్మ వచ్చింది లేకపోతే నా ఆత్మ నాతోనే మాట్లాడుతుందని మనం ఎప్పుడు డౌట్ చెయ్యొద్దు. అర్థమవుతుందా? సో గాడ్ వాంట్స్ us to fill with the Holy Spirit. దేవుడు మన చేతిలో మన నోట్లో ఆయన వాక్యాన్ని పెట్టినప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడితే ఇంకా మనం శక్తి కలిగి మాటలు మాట్లాడగలుగుతాం. దట్ ఈస్ ద కీ ఆఫ్ డేవిడ్. ఆ వాక్యంతో ఆ అథారిటీతో మనం మాట్లాడినప్పుడు ఒకవేళ ఎన్నో సంవత్సరాల నుంచి నేను ప్రయత్నిస్తున్నాను, నాకు పరిశుద్ధాత్మ నింపుదల అవ్వట్లేదు కాబట్టి నేనేదో పాపం చేశానో లేకపోతే నేనేదో తక్కువ వాడినో అని అనుకోవద్దు. మేబీ యూ డింట్ ట్రై ఇట్, యూ డింట్ అలో యాజ్ నేను ఇప్పుడు చెప్పినట్టు ఆ పక్షి అలో చేసినట్టు మీరు అలో చేయలేదేమో. దేవుడు ఎన్నోసార్లు నింపడానికి ప్రయత్నించి ఉండొచ్చు. సి గాడ్ సేస్ దెర్ ఇస్ నో పార్షియాలిటీ. దేవుడు ఈ భక్తులకి నేను ఇస్తాను, లేకపోతే వర్షిప్ టీంకి ఇస్తాను, పాస్టర్ గారికే ఇస్తానని ఎక్కడా లేదు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ ఈస్ ద డిసెప్షన్ ఆఫ్ సేటన్. సాతాను చాలా మనకి ఆ మోసంలో ఉండిపోయేటట్టు చేస్తుంది. దేవుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మని ఇస్తాడు. వి జస్ట్ హ్యావ్ టు బిలీవ్ లైక్ ఎ స్మాల్ కిడ్. దేవా నువ్వు చెప్పావు నాకు ఇస్తావు, నువ్వు వాగ్దానం చేసావు అది చేస్తావు, నువ్వు ద్వారం తెరుస్తానన్నావు తెరిచావు, అది నేను ఇంకా చూడట్లేదేమో. మేబీ ఇట్ ఈస్ నాట్ విజిబుల్ బట్ ఐ సీ ద డోర్ త్రూ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. అర్థమవుతుందా? మనల్ని మనం దేవునికి ఓపెన్ అప్ చేసుకోవాలంట. ఆరాధన ఎందుకు ఫ్రీగా ఆరాధన చేయాలంటారంటే, ఒకవేళ మనం అలానే పట్టుకొని ఉంటే అంటే ఇట్ డజంట్ అది అలా ఏం లేదు. ఒకవేళ మీరు నార్మల్గా లోపల ఫ్రీగా ఉన్నారు అని చెప్పచ్చేమో, కానీ లోపల ఫ్రీ ఉన్న వ్యక్తి ఎప్పుడు బయటికి అట్లా ఉండడు. అవునా? అలాని మీరు ఇప్పుడే ఎగిరేయండి అని నేను అనట్లేదు, కానీ సో అలో గాడ్ టు వర్క్ ఇన్ యువర్ లైఫ్, వర్క్ ఇన్ అవర్ లైఫ్స్. దేవుని నేను చాలా అలానే ఉండేవాడిని. ఎందుకంటే నేను వేరే ఆర్థోడాక్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి నాకు అసలు ఒకవేళ ఆత్మలో ఎవరైనా ఆరాధిస్తుంటే మా చిన్నప్పుడు చర్చ్ ఉండేది, వాళ్ళు చర్చ్ మైక్లో టంగ్స్ ఫుల్ మాట్లాడేవాళ్ళు. ఎంత భయం వేసేదంటే నాకు, అమ్మో వీళ్ళేదో మంత్రాలు చదువుతున్నారు అనుకునేవాడిని. అంత భయంకరంగా వాళ్ళు, చిన్నప్పుడు కదా మనకు తెలీదు. సో వీళ్ళు కూడా, మా ఇంట్లో వాళ్ళు కూడా భయపడేవాళ్ళు, వీళ్ళు ఏంట్రా బాబు చర్చేనా ఇది అన్నట్టు. కానీ తెలియదు కదా, వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది పరిశుద్ధాత్మ నింపుదల పక్కన పెడితే ఎప్పుడు డోంట్ ఎవర్ వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారు అనే మాట ఆలోచన రానివ్వదు. ఎందుకంటే దేవుడు ఏమంటాడు, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే క్షమాపణ లేదు. అర్థమవుతుందా? మీకు వాళ్ళలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. వాళ్ళు విచిత్రమైన హావభావాలు పెట్టుండొచ్చు, బయటికి కనిపెట్టచ్చు, కానీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు. ఒకవేళ అది పరిశుద్ధాత్మ కాకపోయినా పర్లేదు, మనకెందుకు లేనిపోని అఫెన్స్ పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా కదా. సో డోంట్ ఎవర్ సీ ఎనీబడి వీళ్ళేంటి ఇలా చేస్తున్నారు అని మాత్రం అనద్దు, దయచేసి ఎవరు అనద్దు. వి షుడ్ నాట్ బ్రింగ్ దేవుని కోపాన్ని మన మీదకి మనం తెచ్చుకున్న వాళ్ళమే అవుతాం.
సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా దేవుడు ఖచ్చితంగా నింపుతాడు. ఎందుకంటే గాడ్ ఈజ్ ఇంటెన్షనల్ అని ఈ మధ్య ఒక వర్డ్ వాడుతున్నారు మన వాళ్ళు. గాడ్ ఈజ్ ఇంటెన్షనల్ అంటే ఏంటి? దేవుడు చెయ్యాలి అని అనుకుంటున్నాడు. సపోజ్ ఏదో ఒక విషయం మీ జీవితంలో లేకపోతే ఒక యవనస్తుడికి ఒక జాబ్ కావాలనుకుందాం. జాబ్ చేయాలని యాక్చువల్ ఆయనకి లేదు, లేకపోతే జాబ్ చేయాలని ఉందేమో కానీ దేవుని అడగట్లేదు. సరే, ఎందుకు నా జీవితంలో ఎగ్జాంపుల్ నేను చెప్తా, క్లియర్గా చెప్తా. రూత్కి నాకు పెళ్ళయి 6 సంవత్సరాలు అయింది కదా. ఇప్పుడు 7th ఇయర్లో మేము ఎంటర్ అయ్యాం. కానీ పిల్లలు లేరు, అందరికి తెలిసిన విషయమే. బట్ వీ నెవర్ ఆస్క్డ్ ఎనీబడి, అంటే పిల్లల కోసం ప్రార్థన చేయండి అని ఎవరిని మేము అడగలేదు. దయచేసి చేయండి అట్లేం అడగలేదు. ప్రార్థన చేస్తున్నాం, దేవా నువ్వు ఇస్తావు, వాగ్దానాలు చేస్తున్నావు, నువ్వు ఇస్తావు అని ఉన్నాం. కానీ సో వెనెవర్ వీ గో, ఎవరైనా దైవ సేవకులు వెళ్ళినప్పుడు వాళ్ళే ప్రార్థన చేస్తున్నారు, మేమేం అడగట్లేదు. వి నెవర్ స్పోక్ ఏ వర్డ్, ప్రేయర్ చేయండి అంతే అని దగ్గరికి వెళ్తే ఆయన వాళ్ళు ఏం ప్రార్థన చేసేవాళ్ళంటే, దేవుడు మీకు పిల్లల్ని ఇస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు, ఈ సంవత్సరంలోనే ఆశీర్వదిస్తారని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. అది ఈ సంవత్సరమే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. సో నువ్వు అడిగావా అంటే, నేను అడగలేదు కదా దేవా అంటే, దేవుడు అది ఇవ్వాలని ఆశించాడు. నువ్వు అడిగినా అడగకపోయినా కదా, దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అది నా జీవితంలో ఒక ఫిజికల్ థింగ్, ఇదేదో లోటులాగా అందరికి కనిపించవచ్చు. కానీ లెట్ us మూవ్ అవర్ ఫోకస్ ఫ్రమ్ దేర్. దేవుడు నా జీవితంలో పరిశుద్ధాత్మతో నింపాలని ఆశపడుతున్నాడు. అందుకే ఈ మాటలు చెప్తున్నాడు. అర్థమైందా? అక్కడ పిల్లల కోసం నేను అడగలేదు, దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు, ఈ సంవత్సరంలో ఇస్తాడు, మేబీ డిసెంబర్లో ఇవ్వచ్చేమో. ఇందాక అన్నట్టు దేవుడు డిసెంబర్కి వెళ్ళి అక్కడ పిల్లాన్ని పెట్టి నీకు ఇస్తున్నాను చూడు అని అన్నాడు నాతో. ఆ డిసెంబరే అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, ఐ డోంట్ నో. ఐ బిలీవ్ ఇట్ బై ది గ్లోరీ ఆఫ్ గాడ్, ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఆమేన్. సో దేవుడు పరిశుద్ధాత్మని ఇస్తాను అంటే దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నేను కోరుకోలేదు కదా అనొచ్చు. కానీ పిల్లలు ఎదగాలని ఆశపడతామా? అలానే ఉండాలని ఆశపడతామా? మనందరం దేవుని పిల్లలం కదా. దేవుడు పరిశుద్ధాత్మతో నింపాలని ఎంతో ఆశపడుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ సంవత్సరం వాగ్దానం కూడా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అదే మాట చెప్పాడు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 27వ వచనమా 2 అంత్య దినముల్లో, లేకపోతే అటు 2:28 యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుతారంట. మనం ప్రవచనాలు చెప్తామంట. మీకు అర్థమవుతుందా? ఆర్ వి గెటింగ్ ఇట్? ఇంకా మీ ముసలివారు కలలు కంటారంట. ఇంకా మీ యవ్వనులు దర్శనాలు చూస్తారంట. ఇవన్నీ ఎందుకు? నేను దర్శనం పొందుకున్నానని చెప్పుకోవడానికా? ప్రవచనం నేను చెప్పానని చెప్పుకోవడానికా? ఎందుకు? దేవుణ్ణి సేవ చేయడానికి. ఎంతోమంది మనుషులు, ఇందాక అన్నాం కదా, ఉపవాసం ఎలా చేయాలంట? ఆ ఉపవాసం ఒక్కరోజు చేసేది కాదు. అది కట్లను విప్పడం, బందీలనైన వాళ్ళని విప్పడం, కాడుల్ని విరగ్గొట్టడం, కాడి మాను మోకుల్ని తీయడం రోజు చేయాల్సిన పని. మన జీవిత శైలి అలా మారాలి. వీ హ్యావ్ టు లివ్ యాజ్ జీసస్ లివ్డ్. యేసుక్రీస్తు మనకి మాదిరి కదా, అవునా? యేసుక్రీస్తు మన మాదిరి కదా. ఆయన ఎలా బతికాడు? నాజీరు జీవితాన్ని, లేకపోతే నాజీరు వ్రతాన్ని ఆయన చేశాడంట. మనం కూడా అలాంటి 58వ యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న ఆ 4 పనులు మనం జీవితాంతము చేయగలిగి ఉండాలి. దట్ షుడ్ బి అవర్ మిషన్ ఆఫ్ లైఫ్. మన జీవితం యొక్క మిషన్ అంటే
మిషన్ అంటే తెలుగులో ఏమంటారు? మన జీవితం యొక్క పని, లేకపోతే మన జీవితం యొక్క అర్థము అదే అయి ఉండాలనుకుందాం. గోల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దేవుడు ఏమన్నాడు, నువ్వు జీవితాంతము అలాంటి ఉపవాసం చేయాలని నేను ఆశపడను. నువ్వు తిన్నా తినకపోయినా, ఏమన్నా మానేసినా మానేయకపోయినా, మేబీ దట్ విల్ యాడ్ అప్. ఇవన్నీ ఎక్స్ట్రా ఎడిషన్స్. నువ్వు చేయాల్సిన ఉపవాసం ఏంటి? నేను ఇచ్చిన అథారిటీని నువ్వు వాడాలి. నేను దావీదు తాళపు చెవిని ఏదైతే నా నోట్లో కలిగి ఉన్నానో అది నీ నోట్లో పెట్టినాను. ఓపెన్ యువర్ మౌత్, ఐ విల్ ఫిల్ ఇట్. నువ్వు నోరు తెరవగా నేను దాన్ని నింపుతానని దేవుడు సెలవిస్తున్నాడు కదా. మనము కట్లను విప్పడానికి, లేకపోతే ఇతరుల కోసం, ఈ లోక కళ్యాణం కోసం అంటామా, లేకపోతే ఈ లోకంలో ఉన్నవాడిని రక్షించడానికి, లేకపోతే దేవుని యొద్దకు నడిపించడానికి మన నోరు తెరిస్తే ఆయన నోరుని నింపుతాడంట. ఆ నోరుని దేంతో నింపుతాడు? అథారిటీ కలిగిన వాక్యంతో నింపుతాడు. అప్పుడు ఏమైనా జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి, ఏమైనా జరుగుతాయి, టు సేవ్ దట్ పర్టిక్యులర్ సోల్. ఆ ఆత్మను రక్షించగలగడానికి కావలసిన అద్భుతాలన్నీ జరుగుతాయి. దేర్ ఇస్ నో డౌట్. స్క్రిప్చర్ ఈజ్ నాట్ గోయింగ్ టు ఎండ్ వితౌట్ డూయింగ్ ఇట్. అంటే ఆయన పలికిన వాక్యం ఏదైతే దానికి పలకబడిందో అది చేసి మాత్రమే వెనక్కి వస్తుందంట, లేకపోతే అది వెనక్కి రాదంట. మనం ఏ పని చెప్తే అది తప్ప మిగతా అన్నీ చేస్తుంటాం అప్పుడప్పుడు, లేకపోతే అప్పుడప్పుడు మాత్రమే ఏది చేయాలో అది చేస్తుంటామేమో కదా. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఏమి మనం అర్థం చేసుకోవాలంటే, దేవుడు మన జీవితంలో కార్యం చేయడం తర్వాత సంగతి, కానీ మన జీవితం ద్వారా కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. దావీదు తాళపు చెవులు, మళ్ళీ ప్రకటన గ్రంథంకి వెళ్దామా. దావీదు తాళపు చెవులు కలిగిన వ్యక్తి, సత్యస్వరూపి అయిన పరిశుద్ధుడు చెప్తున్న మాట ఏంటంటే, ఐ హ్యావ్ ద అథారిటీ, ద సేమ్ అథారిటీ ఈజ్ గివెన్ టు యూ. ఆ తాళపు చెవులు మీ చేతిలో పెట్టాను, సంఘము చేతిలో పెట్టాను. సంఘం అంటే ఊరికే కాదు, ఏదో వివిధ రకాల మనుషుల్ని తీసుకొచ్చి అందరిని ఒక చోట కూర్చోబెట్టి ఏదైనా యూనిటీ షో కాదు ఇది. లేకపోతే నేను చేయగలను, మేమందరం కలిసి ఉండగలం అని చూపించుకోవడానికి కాదు. సంఘము ఒక ఉద్దేశంతో ఏర్పరచబడింది. సంఘానికి ఒక అథారిటీ ఇవ్వబడింది. వీ హ్యావ్ టు ఎక్సర్సైజ్ ద అథారిటీ దట్ ఈస్ గివెన్ టు ద చర్చ్. అర్థమవుతుంది కదా. చర్చ్ అంటే ఎవరు? అందరు చెప్పాలి. చర్చ్ అంటే ఎవరు? మనమే కదా. చర్చ్ అంటే వాళ్ళు ఉన్నారు, పాస్టర్ గారు చూసుకుంటారులే, లేకపోతే పాస్టర్ అమ్మగారు చూసుకుంటారులే, వర్షిప్ లీడర్స్ లేకపోతే వర్షిప్ టీం చూసుకుంటారులే. కాదు, యు ఆర్ ద పార్ట్ ఆఫ్ చర్చ్. మీరు లేకపోతే చర్చ్ అంతా దేంతో పోల్చాడు పౌలు? ఒక శరీరంతో పోల్చాడు. అవునా? మనందరం ఒక్కొక్క అవయవంలాగా ఉన్నాం. ఒకటి లేకపోయినా అది కంప్లీట్ బాడీ అవుతుందా? అవ్వదు. సో ద కంప్లీట్ బాడీ ఈజ్ ద చర్చ్, నాట్ హాఫ్ బాడీ. హాఫ్ ఫంక్షనింగ్ ఉందనుకోండి, దాన్ని ప్యారలైజ్డ్ బాడీ అంటారు. అవునా? ఓన్లీ పాస్టర్ గారు ముందు నుంచున్న వాళ్ళు పనిచేసి మిగతా వాళ్ళు పని చేయకపోతే అది ప్యారలైజ్డ్ బాడీ అవుతుంది. అవునా? సో వీ హ్యావ్ టు వేకప్. మనము ఇన్ని రోజులు ఓకే మన పర్సనల్ థింగ్స్ కోసమో లేకపోతే మన పనుల కోసం దేవుణ్ణి వెంబడించి ఉండొచ్చు. దేవుడి దగ్గర నుంచి నేను ఇది పొందుకోవాలని మనం వచ్చి ఉండొచ్చు. కానీ ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఏ రీజన్ కోసం వచ్చినా నేనైతే నిన్ను పిలుచుకున్నాను, నేనైతే నీకు వాగ్దానం ఇచ్చాను, నేనైతే నిన్ను పరిశుద్ధాత్మతో అగ్నితో నింపాలని ఆశపడుతున్నాను. ద ఓన్లీ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు బీ రెడీ అండ్ రిసీవ్ ఇట్. ఆస్క్ గాడ్. దేవుణ్ణి అడిగి మనము పొందుకోవాలి. ఆ అథారిటీ కలిగిన వర్డ్ని మనం యూజ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. చాలామంది పరిశుద్ధాత్మలో నింపబడతారు, ఏదో 1-2 భాషలు వస్తాయి, దాన్ని వదిలేస్తారు. ఐ ఆల్సో నెగ్లెక్టెడ్ సో మెనీ ఇయర్స్. నేను చాలా సంవత్సరాలు దాన్ని ఏమోలే నేనే ఊహించుకుంటున్నానేమోలే అని నెగ్లెక్ట్ చేశాను. అలా చేయకూడదు. వీ హ్యావ్ టు ఎక్సర్సైజ్. వచ్చిన ఒక్క వర్డ్ అయినా వీ హ్యావ్ టు యూజ్ ఇట్ ఇన్ ప్రేయర్. వీ హ్యావ్ టు ఆస్క్ గాడ్, దేవా నువ్వు పరిశుద్ధాంతో నింపుతానన్నావు కదా,
నింపితే నేను శక్తి పొందుకుంటాను, నేను ఫలవంతంగా అవుతాను. ఫలించని ప్రతి చెట్టు ఏమవుతుందంట, నరక్కబడి అగ్నిలో వేయబడుతుందంట. ఇదే మత్తయి సువార్త 8 చదువుదామా మరొకసారి. 8 నేను చెప్తాను వచనం, 10వ వచనం నుంచి చదువుదామా. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి మళ్ళీ ఆ శతాధిపతి దగ్గరికి వచ్చాం. ఏమంటున్నాడు శతాధిపతి? ఇలా చెప్పాడు, అయ్యా అథారిటీ ఎలా పనిచేస్తుందో నాకు తెలుసు, నీ దగ్గర అథారిటీ ఉంది, నీ కింద ఒక వాక్యం ఉంది, అది ఆ వాక్యము లేకపోతే అది దానికి చాలా అథారిటీ ఉంది, ఏ పనైనా చేయగల, సృష్టిని సృష్టించగల సామర్థ్యం దానికి ఉంది, స్వస్థతను చేయగల సామర్థ్యం దానికి ఉంది, దయ్యాలను వెళ్ళగొట్టగల సామర్థ్యం దానికి ఉంది, పాపిని పరిశుద్ధుడిగా మార్చగల సామర్థ్యము దానికి ఉంది. అవునా? అవునా? అటువంటి శక్తి గల వాక్యాన్ని మనం రోజు చదువుతున్నాం, వింటున్నాం. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ బుక్. ఓకే, మీరు చదువుతున్న వాక్యం కానీ మీరు చదువుతున్న బైబిల్ కానీ అది ఒక బుక్ కాదు. ఇట్స్ నాట్ జస్ట్ ఎ బుక్, ఇట్స్ నాట్ ఎ నవల్ ఆర్ సంథింగ్ విచ్ ఈజ్ రిటన్ అంటే ఇంతమంది ఫేమస్ కాబట్టి చదువుతున్నాం కాదు. ఇట్ ఈస్ ఎ లివింగ్ వర్డ్. దేవుని వాక్యంలో జీవం ఉందంట. మనం పలికినప్పుడు చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలుసా, ఆరాధనలోనో లేకపోతే మనం వెళ్ళిన ప్రదేశాల్లో దేవుని సన్నిధి వచ్చాక నేను లీనం అవుతాము అని అనుకుంటాం. కానీ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వీఆర్ ద మీడియం టు బ్రింగ్ డౌన్ గాడ్స్ ప్రెజెన్స్. అర్థమవుతుందా మీకు? దేవుని సన్నిధి వచ్చాక మనం లీనమైతే మన అవసరం ఏముండదు అక్కడ. వీఆర్ గోయింగ్ దేర్ టు బ్రింగ్ డౌన్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుడి గురించి నాకు తెలుసు, దేవుడు నా తండ్రి అయి ఉన్నాడు, దేవుడు నన్ను తన బిడ్డ అని పిలిచాడు, నాలో తన ఆత్మను అగ్నితో నన్ను నింపాడు, నేను వస్తే ఆయన సన్నిధి వస్తుంది, నాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆయన నా దగ్గరకు వస్తాడు, నేను వచ్చానంటే దేవుని సన్నిధి వస్తుంది. అలాని గర్వము కాదు, విశ్వాసం. సో వీ షుడ్ అండర్స్టాండ్ that when I am praising God, God's presence is here. It's not అంటే మన దేవుని సన్నిధి వచ్చి నేను అనుభవించాక అప్పుడు నేను లీనమవుతాను అనుకోకూడదు. when we are there, God's presence is there. దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఆయన ముందే ఉంటాడు. నేను వస్తున్నాను, నీ నామంలో మేము అందరం కూడుకుంటున్నాం అంటే ముందే వచ్చి ఉంటాడు, ఆయన ప్రిపేర్ చేస్తారు. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ మనము ఈజ్ అ క్యారియర్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్. ఒకవేళ సంఘానికే కాకపోవచ్చు, వేరే దగ్గరికి వెళ్ళొచ్చు, మీ జాబ్స్లో అయి ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్ మధ్యలో అయి ఉండొచ్చు, ఎక్కడైనా అయి ఉండొచ్చు. మోస్ట్ హాస్టైల్ ప్లేసెస్, దేవునికి వ్యతిరేకమైన ప్రదేశాల్లో మీరు వెళ్ళినా కూడా యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యు ఆర్ క్యారీయింగ్ గాడ్స్ ప్రెజెన్స్ ఇన్ యువర్ హార్ట్, ఇన్ యువర్ బాడీ. దేవుడు అంటాడు, నీ శరీరము నా ఆలయమై ఉన్నది, నీ దేహము దేవుని ఆలయము. When you are walking, you are carrying the presence of God. Wherever you walk, ఎక్కడికి మీరు వెళ్ళినా కూడా దేవుని సన్నిధి అక్కడికి దిగి వస్తుంది ఖచ్చితంగా. యూ హ్యావ్ టు బిలీవ్ ఇట్ అండ్ డూ ద థింగ్స్. అర్థమవుతుందా? సో ఈ వాక్యం చదువుకుందాం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడిపోయాడంట. ఆయనకున్న అండర్స్టాండింగ్ని బట్టి ఆశ్చర్యపడిపోయి, ఇశ్రాయేలులో నేను ఇటువంటి విశ్వాసాన్ని చూడలేదయ్యా అని ఏం మాట్లాడుతున్నాడు చూడండి. వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నెవనికైనను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చదవండి. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి. ఇశ్రాయేలీలు ఎవరు? ఇంట్లో వల్ల బయట వల్ల అంటే దేవుని సంబంధులే కదా, దేవుని సంబంధులేనా? ఇశ్రాయేల్లో ఎవరికి ఇలాంటి విశ్వాసం ఉన్నట్టు చూడలేదంట. ఇంకా ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడను ఇస్సాకుతో కూడను యాకోబుతో కూడను పరలోక రాజ్యమందు కూర్చుందురు కానీ పరలోక రాజ్యమందు కూర్చుంటారంట. ఇశ్రాయేలీలు లేరు కానీ అనేక మంది వేరే వేరే ప్రదేశాల నుంచి, తూర్పు నుంచి పడమట నుంచి, అనేకమైన దిక్కుల నుంచి వచ్చి అబ్రహాముతో ఇస్సాకుతో యాకోబుతో కూర్చుంటారు. కానీ దేవుని రాజ్య సంబంధాలు ఏమవుతారని ఉంది అక్కడ. వెలుపటి చీకటిలో పడవేయబడతారు. వెలుపటి చీకటి అంటే ఏం తెలుసా?
నరకము. దేవుని సన్నిధి లేకపోవడాన్నే వెలుపటి చీకటి అంటారు. అర్థమైందా? దేవుని రాజ్యంలో మనం ఉండి ఎవరంటది? అబ్రహాము. నెక్స్ట్ వర్స్ ప్లీజ్. అబ్రహాము, ఇస్సాకు రాజ్య సంబంధులు, పరలోక రాజ్య సంబంధులే. కానీ వాళ్ళు ఎక్కడ ఉంటారంట? ఎందుకు? దేవుని అథారిటీ లేకపోతే దేవుడు వాళ్ళకి ఇచ్చిన అథారిటీ వాళ్ళకి అర్థమవలేదు. దేవుని దగ్గర ఎలాంటి శక్తి ఉన్నదో, దేవుని వాక్యంలో ఎలాంటి శక్తి ఉన్నదో వాళ్ళకి అర్థం కాలేదు. కాబట్టి వాళ్ళు ఏమవుతారంట? వెలుపటి చీకటిలో పడవేయబడతారంట. దేవుడు ఏమంటాడు? ప్రభువా ప్రభువా అని పిలిచిన ప్రతివాడు పరలోక రాజ్యమందు ప్రవేశించడు, కానీ దేవుని చిత్తమందు, దేవుని చిత్తాన్ని చేసే ప్రతివాడు ఉంటాడు. సో ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే, దేవుని మనం పూర్ణ హృదయంతో, మన హృదయాన్ని దేవుడికి అర్పించాలి. వీ హ్యావ్ టు లవ్ గాడ్ విత్ ఆల్ అవర్ హార్ట్. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ గాడ్ విత్ ఆల్ అవర్ హార్ట్. అర్థమవుతుందా? దేవుని రాజ్య సంబంధులే, కానీ వాళ్ళు పైన భక్తి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు వెలుపటి చీకట్లో పడవేయబడతారు. దేవుణ్ణి అర్థం చేసుకున్నాం మనం. దేవుడు ఈ మాటలు మనకి చెప్తున్నాడంటే మనకి ఆ ప్రివిలేజ్ ఇవ్వబడింది. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద అథారిటీ. యూదులకి ఈ భాగ్యము లేదు, వాళ్ళ మీద ముసుగు వేయబడింది. ఎందుకంటే మనము రక్షింపబడాలని. అలానే మనం వాళ్ళకంటే ఎక్కువ వాళ్ళమని కాదు, కానీ ముందు మనకి ఆ రక్షణని దేవుడు ఇచ్చాడు. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ వీ హ్యావ్ ద అథారిటీ ఆఫ్ గాడ్. వీ ఆర్ ద క్యారియర్స్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్. ఎప్పుడు దేవుని వాక్యము వస్తున్నా మనం ఒక పని చేయాలి, ఏంటి తెలుసా? వీ హ్యావ్ టు రిసీవ్ ఇట్ విత్ అ హార్ట్ ఆఫ్ ఫ్లెష్. రాయి వంటి హృదయం ఉంటే మనం ఏమీ అర్థం చేసుకోలేం. రాయి మీద కొడితే ఏమవుతుంది? బయటికే వస్తుంది. అన్ని మెత్తగా ఉంటే కొంచెం ఏమన్నా అది అబ్జార్బ్ చేసుకుంటుంది కదా, వాక్యం కదా. దేవుడు ఏమంటాడంటే ఎజెకియల్లో, ఇప్పుడు చూడడానికి టైం లేదు కానీ ఎజెకియల్లో దేవుడు ఏమంటాడంటే, నేను నూతన హృదయము మీకు ఇస్తాను, రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తాను. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తున్నాడు అది లోపలికి వెళ్ళాలి. రాతి హృదయం ఉంటే ఏమీ వెళ్ళదు. చాలామంది అంట నోటితో దేవుని స్తుతిస్తున్నారు కానీ వారి హృదయాలు చాలా దూరంగా ఉన్నాయంట. అటువంటి వారే రాజ్య సంబంధులు. ఎవరైతే వెలుపటి చీకటిలోకి డెస్టిన్ చేయబడ్డారో, లేకపోతే తోసివేయబడ్డానికి నిర్ణయించబడ్డారో వాళ్ళు రాజ్య సంబంధులు అవుతారు. మనము పరలోక రాజ్య సంబంధం, దేవుని రాజ్య సంబంధులం కాబట్టి మనం ఎలా ఉండాలి? మన హృదయాన్ని దేవునికి దగ్గరగా తీసుకెళ్ళాలి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ యూ షుడ్ నో గాడ్ విత్ యువర్ హార్ట్. వీ షుడ్ సర్వ్ గాడ్ విత్ ఆల్ అవర్ హార్ట్. మన హృదయం అంతటితో దేవుణ్ణి ఆరాధించాలి. ఎలా చెప్తాం మనం హృదయం అంతటితో ఆరాధిస్తున్నామా లేదా అని ఎలా గ్రహించుకుంటాం తెలుసా? మనుషులు ఉంటేనే మనం భక్తి చేస్తున్నామా? మనుషులు లేకపోయినా భక్తి చేస్తున్నామా? మనుషులు ఉంటేనే లేనివైపోయి ఆరాధన చేస్తున్నామా? మనుషులు లేకపోయినా కూడా అలా ఎంజాయ్ చేస్తున్నామా? దేవుణ్ణి బట్టి మనం వస్తున్నామా? మనుషుల్ని బట్టి పనులు చేస్తున్నామా? దేవుణ్ణి బట్టి మన అథారిటీకి లోబడుతున్నామా? లేకపోతే మనుషులు చూస్తున్నారు కాబట్టి నేను అథారిటీకి లోబడినట్టు చేస్తున్నానా? దేవుని ఇంట్లో మనుషులు చూస్తున్నారు కాబట్టి పనులు చేస్తున్నానా? లేకపోతే దేవుణ్ణి బట్టి నేను పనులు చేస్తున్నానా? వీ హ్యావ్ టు చెక్. ఇది చాలా చాలా సటిల్ ట్రూత్ అంటాం. అంటే చాలా మైన్యూట్, చిన్న, చాలా లోతుగా వెళ్ళి మనల్ని గమనించుకోవాల్సిన విషయం. చాలామందిని మోసపుచ్చే అవకాశము ఉంది. నేను చేయట్లేదులే అనుకోవడం. ఒకవేళ మీరు చేస్తున్నా కూడా, ఒకవేళ మీరు పూర్ణ హృదయంతో చేస్తున్నా కూడా మరి ఒక్కసారి దేవా ఎక్కడైనా ఒక మూలన ఏమన్నా ఉందా? ఒక మూలన ఏమన్నా ఉందా? దేవుని వాక్యం వచ్చినప్పుడు చాలామంది చాలాసార్లు ఏం చేస్తారు తెలుసా? ఈ పని నేను చేయలేనులే, ఇక్కడ వరకు చేశాను కదా, దేవునిలో ఉన్నాను చాలు, ఈ పని నేను చేయలేనులే. వారి హృదయం కొంచెం వరకు మెత్తగా ఉంటుంది. అక్కడికి వెళ్ళగానే రాయి హిట్ అవుతుంది అనమాట. ఎలా? రాతి నేల మీద, లేకపోతే త్రోవ పక్కన పడిన విత్తనంలాగా కొంచెం వెళ్తుంది లోపలికి, ఇంకా చాలు. నో, ఐఎమ్ నాట్ అలౌయింగ్ యూ టు గో ఇన్సైడ్. అలా చేయొద్దు. అలా
ఉండకూడదు. ఇఫ్ ఇట్ ఈస్ హర్టింగ్ యూ, ఒకవేళ దేవుడు చెప్తున్న మాట చాలా హర్ట్ చేస్తుంది నిన్ను, కాదనట్లేదు. ఆపరేషన్ హర్ట్ చేస్తుందా చేయదా? కానీ ఆపరేషన్ ఎందుకు చేస్తారు? చంపేయడానికా? బ్రతికించడానికి. గాడ్స్ వర్డ్ ఇస్ అ సాడ్. అవునా? దేవుని వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గము. దిస్ షుడ్ బి అవర్ ప్రేయర్. లార్డ్ ప్లీజ్ బ్రేక్ మీ, బ్రేక్ మీ. చాలా కష్టంగా ఉంటుంది చెప్తున్నాను నేను, చాలా కష్టంగా ఉంటుంది. బట్ యూ షుడ్ సే దిస్ వర్డ్, లార్డ్ బ్రేక్ మీ ఇనఫ్ సో దట్ ఐ విల్ ఒబే యువర్ వర్డ్. లైక్ ఐ విల్, నేను నీలో కలిసిపోయేంతగా నన్ను బ్రేక్ చేయదేవా, నా హృదయాన్ని మార్చు. గివ్ మీ ఎ హార్ట్ ఆఫ్ ఫ్లెష్ దట్ విల్ నాట్ రెసిస్ట్ యువర్ వర్డ్ ఎనీ టైమ్. జయించిన వారిని ఆయన తన రాజ్యంలో, తన మందిరంలో ఏం చేస్తాడు? పిల్లర్స్ లాగా నిలబెడతాడంట. హల్లెలూయా. సో దట్ దే విల్ నెవర్. ఒకసారి చదువుదామా? అదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 11. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడునూ నీ కిరీటమును నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించువానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి, అందులో నుండి వారిని ఇక ఎన్నటికి వెలుపలికి పోడు, వెలుపలికి పోడు పోరు. వీ షుడ్ బి లైక్ దట్. మనము దేవుని మందిరంలో ఒక పిల్లర్స్ లాగా ఎస్టాబ్లిష్ చేయబడాలి. అర్థమవుతుందా? సో ఏం నేర్చుకున్నాం? ఒక్కసారి రివైండ్ చేసి మనం క్లోజ్ చేసుకుందాం. ఏంటంట? ఫస్ట్ విషయం, దావీదు తాళపు చెవి కలిగిన వాడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంట? సరే, ఫస్ట్ వాగ్దానం గురించి మాట్లాడుకున్నాం కదా. వాగ్దానాలు తాళపు చెవి లాంటివి, లేకపోతే తెరిచిన ద్వారాలు లాంటివి. అవి మన ముందు దేవుడు పెట్టాడు. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు, ఇది చేస్తాను అన్నాడంటే అది చేస్తాడు ఖచ్చితంగా. ఇట్ ఈస్ ఓపెన్ డోర్ ప్లేస్డ్ బిఫోర్ యూ విచ్ యు ఆర్ సపోజ్ టు వాక్ అట్ అ పర్టికులర్ టైం. నిర్ణయించిన కాలంలో, నిర్ణయ కాలంలో, నియామక సమయములో అని బైబిల్లో చాలాసార్లు ఉంటుంది. దేవుడు యేసుక్రీస్తు ఎలా వచ్చాడంట? ఆయన దినములు సంపూర్ణమైనప్పుడు. యేసుక్రీస్తే ఒక టైంని ఫాలో అయ్యి వస్తే, ఆఫ్టర్ ఆల్ మన జీవితంలో పనులు జరగడానికి, వాగ్దానాన్ని నెరవేరడానికి ఒక టైం ఉండాలి కదా, ఉండాలా? గాడ్ విల్ మేక్ ఇట్ హ్యాపెన్. ఓకే, డోంట్ వరీ. ఒకవేళ ఇంకా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి, ప్రవచనాలు లేవు, నాకు ఎవ్వరు ఏం మంచి విషయాలు చెప్పట్లేదన్నా కూడా డోంట్ వరీ. రిఫర్ డానియల్, రిఫర్ నెహమాయా, రిఫర్ ఎస్తేర్. ఎస్తేర్ జీవితంలో వాగ్దానాలు ఉన్నట్టు నేను చదవలేదు, నెహమాయా జీవితంలో చదవలేదు, దానియేల్ జీవితంలో, షడ్రక్ మెషక్ అబేద్నెగో జీవితంలో చదవలేదు. వారి దేవునికి వాళ్ళ హృదయాలను అప్పగించి వాళ్ళు చరిత్రలో నిలిచిపోయారు ఎగ్జాంపుల్స్ లాగా. అర్థమవుతుందా? డోంట్ వరీ, గాడ్ విల్ నాట్ లీవ్ యూ. గాడ్ డజంట్ హ్యావ్ ఎనీ ప్లాన్ ఆన్ మై లైఫ్ ఈజ్ అ వెరీ 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 బ్యాడ్ లై దట్ సేటన్ ఈస్ టాకింగ్ టు యూ. అది పెద్ద అబద్ధం. దేవుడు నా జీవితంలో ఏమీ కలిగి లేడు అనడానికి అదొక పెద్ద అబద్ధం. ఇఫ్ నోబడీ ఈజ్ సెయింగ్ ఎనీథింగ్ టు యూ, గాడ్ హ్యాస్ ఎవరు చెప్పలేని ఒక ప్రణాళిక దేవుడు నీ జీవితంలో కలిగి ఉన్నాడేమో. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇంకా దావీదు తాళపు చెవి ఏంటది? దేవుని వాక్యము. దేవుని వాక్యము అది రాసిన వాక్యం, అక్షరము కాదు, ఆత్మతో నింపబడి పలకబడిన వాక్యం. ఆ వాక్యం మన నోట్లో దేవుడు పెట్టాడు, అది మనం వాడాలి. దేనికి వాడాలి? యెషయా గ్రంథం 61లో ఇంకా 58లో చెప్పిన విధంగా ఈ లోకము కోసము, లేకపోతే దేవుడు మనకిచ్చిన పని కోసము మనము దేవుని వాక్యాన్ని వాడాలి. అండ్ యూ షుడ్ ఆల్వేస్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ నాట్ యువర్ అథారిటీ దట్ యు ఆర్ ఎక్సర్సైజింగ్. మనము మన అధికారాన్ని చలాయించట్లేదు. అర్థమవుతుందా? దేవుని అధికారాన్ని మనము చెప్తున్నాం. దేవుడు మనకు అధికారం ఇచ్చాడు, ఆ అధికారాన్ని మనం వాడుతున్నాం. జస్ట్ యూజ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇట్ విల్ బి డన్. లెట్ దే బి లైట్ అంటే వచ్చేసింది.
లెట్ దే బీ ట్రీస్ అంటే వచ్చేసాయి. సో వీ విల్ స్పీక్ ద సేమ్ వర్డ్. దేవుణ్ణి మరణము నుండి పునరుద్ధానం నుండి చేసిన అదే శక్తి మనలో కూడా పని చేస్తుందంట. ఓన్లీ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు నో ఇట్. పౌలు అంటాడు, అది ఎంత లోతైనదో ఎంత శక్తివంతమైనదో నేను తెలుసుకోవడానికి ఏదో విధంగా ప్రయత్నం చేస్తున్నాను, కానీ వెనుకున్నవి మర్చిపోయాను, ముందున్న వాటికి నేను వేగిరపడి పరిగెత్తుతున్నాను. ఐ హ్యావ్ టు నో సమ్హౌ. ఎలా అయినా సరే, శ్రమల, కష్టాల, బాధల, నా జీవితాన్ని లేకపోతే నా లైఫ్ని ఎవరైనా తీసేసుకుంటారా పర్లేదు, ఐ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ద రిజరక్షన్ పవర్ ఆఫ్ గాడ్. వీ హ్యావ్ టు అండర్స్టాండ్. దేవుని వాక్యం శక్తి కలిగింది, దేవుని వాక్యంలో అథారిటీ ఉంది. దేవుడు మన చేతిలో పెట్టాడు. పేతురు చేతిలో తాళాలు పెట్టినట్టు సంఘం చేతిలో దేవుడు తాళపు చెవులు పెట్టాడు, అథారిటీని పెట్టాడు. యు ఎక్సర్సైజ్ ఇట్ అండ్ ఆస్క్ గాడ్ ఫర్ ద ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ ఫైర్. దేవుడు మనం ఖచ్చితంగా నింపుతాడు, పరిశుద్ధాత్మతో నింపుతాడు, అగ్నితో నింపుతాడు. అప్పుడు మీరు శక్తి కలిగిన కార్యాలు చేస్తారు ఖచ్చితంగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, ఈ సమయంలో మీరు చెప్పిన ప్రతి మాటను బట్టి ప్రభా, ఏ వాక్యము ఎత్తుకొని పోబడకుండా తండ్రి ప్రభా, అది నూరంతలుగా ఫలించలాగున మీరు కృప చూపించండి, సహాయం చేయండి. ప్రతి హృదయంలో ఈ వాక్యాన్ని మీరు పెట్టండి. దేవా, నీ వాక్యము శక్తివంతమైనదని ప్రభా, నీ సన్నిధిని మేము క్యారీ చేస్తున్నామనే సంగతిని ప్రభా, నీ ఆలయములుగా ప్రభా మేము ఈ లోకములో సంచరిస్తున్నామనే సంగతిని మేము అర్థం చేసుకోవడానికి కృప చూపించండి. మేము వెళ్ళిన ప్రతి చోట నువ్వు మాతో వస్తున్న దేవుడు, నేను నిన్ను విడువను ఎడబాయనని మాట్లాడుతున్న దేవుడు తండ్రి. నేను నీ ఆత్మతోనూ పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మం దయచేస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు తండ్రి. ప్రభా, ఇంకను ప్రభా మా దేవా దాన్ని నింపండి. ఒక్క రోజులో వచ్చేది కాదు, దినదినము మీరు నింపుతున్నారు తండ్రి. దినదినము అధికముగా ప్రభా మా దేవా మమ్మల్ని నింపుతున్న దేవుడు తండ్రి. ప్రభా దేవా, మా జీవితంలో ఇది లేదు అది లేదని మేము బాధపడక, నువ్వు ఇచ్చిన వాగ్దానాలను బట్టి ముందు చూపు కలిగి ప్రభా మా దేవా, ఆ తెరవబడిన ద్వారముల వైపు చూచుచూ ప్రభా మా దేవా నీ పనులు మేము కొనసాగించబడడానికి మీరు కృప చూపించమని ఏదైతే ప్రభా ఈ సంగమం మీద చెప్పబడిందో తండ్రి ప్రభా దేవా ప్రభా, అంత్య దినముల్లో నా ఆత్మను మనుషులందరి మీద కుమ్మరిస్తున్నట్టు మా సంఘం మీద కుమ్మరిస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా మా దేవా, లెట్ ఎవ్రీబడి బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ లార్డ్ ఫాదర్. ప్రభా, అందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడుటకు ప్రభా మా దేవ మీరు ఎనేబుల్ చేస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు. మీరు అందరినీ నింపడానికి ఆశపడుతున్నందుకు వందనాలు, స్తోత్రాలు. యవనస్తులు ప్రభా మా దేవ ప్రవచనాలు చెప్తారని, దర్శనాలు చూస్తారని ప్రభా మా దేవ, ముసలివారి కలలు కంటారని ప్రభా నీవు చెప్పిన ప్రతి మాట ఈ సంఘములో నెరవేరబడును గాక తండ్రి. ఆమేన్ అనువాడవు తండ్రి. ప్రభా నీవు ఆమేన్ అన్నావని మేము విశ్వసిస్తున్నాం తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇంకను లోతైన అనుభవంలోనికి ప్రభా, ఆ లోతును వినబడే స్వరమును వినడానికి ప్రభా మా దేవ ఇక్కడున్న ప్రజలు పూనుకొనిలాగా సహాయం చేయండి. నీతో సమయాన్ని గడిపేవారుగా ప్రభా నిలబెట్టండి, సహాయం చేయండి దేవా. ప్రభా మా దేవ, ఎన్నో గూఢమైన సంగతులు అడుగుము నేను నీకు ఉత్తరం ఇస్తానన్నావు ప్రభా మా దేవ. గూఢమైన సంగతులు తెలియజేస్తానన్నావు దానియేలు ప్రభా మా దేవ నీ ముందు తండ్రి ప్రభా మరి తెలుసుకోవడానికి తండ్రి ప్రభా మా దేవ ప్రార్థన చేసినప్పుడు అనేక సంగతులు చెప్పిన వాడు. నెహమయ పూనుకున్నప్పుడు ప్రభా అనేక సంగతులు ప్రభా నువ్వు చేయించిన దేవుడవు తండ్రి ప్రభా. ఎస్తేర్ని ప్రభా ఒక ప్రభా మా దేవ జనాంగానికి రక్షణకర్తగా ప్రభా నీవు నియమించిన దేవుడవు తండ్రి ప్రభా మా దేవ. మొర్దెకైని సహాయముగా నువ్వు నియమించిన దేవుడవు తండ్రి ప్రభా. యేసుక్రీస్తును మా కోసము పంపించిన దేవుడవు తండ్రి ప్రభా. మీరు కలిగిన ప్రతి ప్రణాళిక కొరకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. ఇంకనూ ప్రభా ఏదైనా రాతి హృదయం ఉంటే తండ్రి ప్రభా మీరు బ్రద్దలు కొట్టండి తండ్రి ప్రభా. మీరు సుత్తి వంటిది, నీ వాక్యము సుత్తి వంటిది కదా దేవా. ఈ దినమున అది ఆ రాతి హృదయం అనే పడును గాక తండ్రి ప్రభా మా దేవా. ఏదైతే నీరు ఆ దినమున వచ్చిందో ఆ వాక్యం అనే నీరు బయలు వెడలును గాక యేసు నామములో. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా మా దేవ మమ్మల్ని అందరినీ మరి ఒక్కసారి మీరు అభిషేకించి నీ రాజ్యం కొరకు వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ.